చెప్పండి, తొందరపడద్దు. మీకు ఒక సమయం ఉంది. దేవుడు ఆ సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. చెప్పండి, తొందరపడద్దు, కంగారు పడద్దు. నీకు ఒక సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అవునా? మన కంగారు పడిపోతే, తొందరపడిపోతే చాలా అనర్థాలు జరుగుతాయి. మన కంగారు పడితే దేవుడు కంగారు పడతాడు. మనం తొందరపడినంత మాత్రాన దేవుడు తొందరపడడు. సమయములు, కాలములు అన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఎవరి జీవితంలో ఎప్పుడు ఏ కార్యము జరిగిస్తే అది నీకు మేలో, ఆ కార్యము ద్వారా దేవుని నామానికి భయమో, ఆ సమయము, ఆ సందర్భం ఎరిగిన వాడు నజరేయుడైన యేసు. ఆయన నమ్ముకున్న వారిని, ఆయన్ని ఆధారం చేసుకున్న వారిని, ఆయన మీద ఆశ పెట్టుకున్న వారి ఎడల దేవుడు ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మనం తొందరపడితే 3 అనర్థాలు జరుగుతాయి. ఒకటి, చింతలోకి వెళ్తాం. అందరూ చెప్పండి, చింత. మనము తొందరపడి, అంటే ఇది వాక్యం కాదు, జస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పి నేను వాక్యంలో కొంతమంది వ్యక్తుల జీవితాలు మీకు పరిచయం చేస్తాను. హల్లెలూయా. తొందరపడటం ద్వారా మనిషిగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా చింతలోకి వెళ్తాడు. ఇక నా జీవితం ఇంతేనేమో, నా బ్రతుకు ఇంతేనేమో, నా స్థితి ఇంతేనేమో, నా పక్కన వారు, నా వెనక వారు, నా ముందు వారు అందరూ కూడా దీవించబడుతున్నారు. నా జీవితం ఎట్లా అయిపోయింది, నా బ్రతికి ఎట్లా అయిపోయింది, నేనేం చేశాను, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ప్రార్థనకు వెళ్తున్నాను కదా, నేనేం చేశాను, నా జీవితం ఎందుకెలా అయిపోతుంది అని పక్కన వారిని చూసి మనల్ని మనము కించపరుచుకుని, మనల్ని మనం తక్కువ చేసుకుని దేవుని కార్యాన్ని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. దాన్ని ఏమంటామంటే చింత. ఒక మనిషి ఎప్పుడైతే తన తాను చూసుకుని దేవుణ్ణి ఎప్పుడైతే చిన్న చూపు చూస్తాడో, దేవుని సామర్థ్యాన్ని తక్కువ అంచనేస్తాడో, దేవుని చిత్తం తెలియకుండా తన అంతర్గతాన్ని భయపడుతూ ఉంటాడో, ఆ వ్యక్తి చింతలోకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఆ చింత మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అందుకే మిమ్మల్ని గురించి మీరు చింతపడుకుడి, మీ గురించి ఆయన చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని పేతురు, అపోస్తులైన పేతురు చాలా స్పష్టంగా చెప్పాడు. హల్లెలూయా. మనిషిని పాడు చేసేది, నాశనం చేసేది ఏంటంటే చింత. మన విశ్వాసాన్ని పోగొట్టేది ఏంటంటే చింత. మన నమ్మకాన్ని పోగొట్టేది అంటే చింత. ఎప్పుడు చింత పడకండి. పక్కన వారిని అసలే చూడొద్దు. వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళది, నీ ఆశీర్వాదం నీది. వాళ్ళ పిలుపు వాళ్ళది, నీ పిలుపు నీది. దేవుడు వారిని ఒక రకంగా నియమించుకున్నాడు, దేవుడు నిన్ను మరొక రకంగా నియమించుకున్నాడు. ఎవరి లెక్క వారికి దేవుని దగ్గర ఉంది. ఎవరు ఆశీర్వాదం ఆశీర్వాదం దేవుని చేతిలో ఉంది. ఎవరు ఎట్లా దీవించబడాలో, ఎవరు ఎలా వాడబడాలో, ఎవరు ఏ రీతిగా నడవాలో అది దేవుడు చూసుకుంటాడు. కాబట్టి పక్కన వారిని చూడొద్దు. కొంతమంది ఇంకా లోతుగా చెప్తారు, ఎవరికన్నా ఉద్యోగం వస్తే వారు నేను ఒకే క్లాస్మేట్స్, ఒకే బెంచ్లో చదువుకున్నాం, ఒకే కాలేజీలో చదువుకున్నాం, వాడికి ఉద్యోగం వచ్చి నాకు ఉద్యోగం రాదు, నా జీవితం ఇంతేనేమో అనుకుని నిరాశలోకి వెళ్ళిపోతాం. కొంతమంది యవన బిడ్డలు ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. మేము ఒకే కాలేజీ, ఒకే బెంచ్ మేట్స్, ఇద్దరం కూడా కలిసి చదువుకునే వాళ్ళం. ఒకరు సమస్యలు ఒకరు షేర్ చేసుకుని, వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చి నాకు తక్కువ మార్కులు వచ్చాయి, నాకంటే వాళ్ళే గొప్పేమో, అలా కంపేర్ చేసుకోవద్దు. యవన బిడ్డలకు చెప్తాను. హల్లెలూయా. దేవుడు నీకు కూడా జ్ఞానం ఇస్తాడు. ఇప్పుడు నీకంటే ఎక్కువ మార్కులు వేరే వాళ్ళకి వచ్చాయేమో, నెక్స్ట్ నువ్వు కష్టపడి చదువు, ప్రార్థన చేసుకో, దేవుని మీద ఆధారపడు. దేవా జ్ఞానం నాకు ఇవ్వు ప్రభు అని అడుగు. మరలా దేవుడు మంచి మార్కులు నీకు ఇస్తాడు. ఎప్పుడు కూడా నీ సామర్థ్యాన్ని చూసుకోకండి. హల్లెలూయా. ఇక్కడున్న పెద్దలకు చెప్తున్నా, మీ ఆర్థిక సమస్యలు బట్టి, మీ వ్యాపార సమస్యలు బట్టి, మీ చేతి పనుల్లో నష్టాలు వచ్చినప్పుడు, అందరి వ్యాపారాలు బాగానే ఉన్నాయి, అందరూ ముందుకెళ్తున్నారు, నా వ్యాపారం ఎలా అయిపోయింది, నా చేతి పని ఎలా అయిపోయింది, నేనే ఇంత ఎఫెక్ట్ అయ్యాను, నాకే ఇన్ని సమస్యలు ఎందుకు, ఇదంతా చింత. ఈ చింతకు ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? అపవాదం. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయకుండా, దేవుని సన్నిధిలో వెతకకుండా, ఆయన సన్నిధిలో కనిపెట్టకుండా, మనము స్వతహాగా మన సొంత నిర్ణయాలు తీసుకుని మనకు నచ్చినట్లుగా వెళ్ళిపోతాం, అప్పుడు ఆటోమేటిక్గా అపవాదం మనలోకి ప్రవేశిస్తాం. అపవాదం ఏం చేస్తాడంటే, మన స్వతహాగా నడుస్తున్నప్పుడు, చూసావా నీ దేవుడు ఏం చేయలేదు, చూసావా నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి, చూసావా నీకు ఇన్ని నష్టాలు వచ్చాయి, ఈ అప్పుల్లో నుంచి నువ్వు ఎప్పుడు బయటపడతావు, అసలు నీ దేవుడు ఏమయ్యాడు, ఇదిగో చూడు నీ బంధువులు దూరం అయిపోయారా, నీ చుట్టాలు దూరం అయిపోయారా, నీ అక్క చెల్లెలు దూరం అయిపోయారా, ఒకప్పుడు నీ ఇంట్లో అందరూ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎవరు రావటాలి, నీ పని అయిపోయింది అని అంటాడమ్మా. చింత
దీని అంతటిని కూడా సృష్టిస్తుంది. చింత ఎంత నాశనాన్ని వినాశనాన్ని తీసుకొస్తుంది. కనుక మనము లోకస్తుల వలె కాక దేవుని పిల్లలముగా చింతను జయించేవారు ఉంటాము కాక చింతలోకి వెళ్ళకండి. డిప్రెషన్ అనండి, చెప్పండి. చింత అనండి. చింత, ఈ చింత చాలా భయంకరమైన వ్యాధి. ఈ చింతలోనికి వెళ్తే కంటి నిండుగా నిద్ర పట్టదు, ఆకలి వేయదు, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం. బాడీ మాత్రం ఏదో ప్రజెంట్ అంటాం చూసా, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్న స్థితి మనకు వచ్చేస్తుంది. మనిషి ఏమో కనపడతాం కానీ మన ఆలోచన అంతా ఎక్కడెక్కడో ఆలోచిస్తుంది. ఈ చింతను మీరు జయించుదురు కాక, అభిషేకం మీ మీదకి వచ్చు కాక. అలాగే కాబట్టి ఫస్ట్ చింతించుకండి, మీ చింత యావత్తు ఆయన మీద. 2 ప్రమాదము. ప్రమాదము పక్కన రాయండి. 1 చింత, 2 ప్రమాదం. దేనివల్ల ప్రమాదం? తొందరపాటు వల్ల. ఓకే, తొందరపాటు వల్ల మొట్టమొదటి మనకి ఏమొస్తుంది? చింత వస్తుంది. 2 తొందరపాటు వల్ల ఏమొస్తుంది అంటే ప్రమాదం వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు చాలా ప్రమాదము. ఓకే, అందరూ చెప్పండి, తొందరపాటు నిర్ణయాలు చాలా ప్రమాదం. అలా మనం తొందరగా చూడండి. ఇప్పుడు రోడ్డు మీద మనం వెళ్తాం కదా, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు టయానికి మనం టయానికి ప్రిపేర్. ఒక చోటికి వెళ్ళాలనుకుంటే టయానికి వెళ్ళాం. అలలోయ చాలా తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది ఒక్కోసారి. అప్పుడు మన కారు కానీ బండి కానీ మనం చాలా స్పీడ్గా తోలుతాం. అలలోయ ఆ టైంలో హైవేల మీద ఎందుకు ప్రమాదాలు జరుగుతాయి? సిటీస్లో ఎందుకు ప్రమాదాలు జరుగుతాయి? స్పీడ్ బ్రేకర్ని, డివైడర్ని గుద్ది, ఎదుటి వాటిని గుద్దేసి, ఎదుటి వాహనాలు గుద్దేసి, నడుచుకుంటూ ఉన్న మనుషుల్ని ఎక్కించేస్తాం. ఇదంతా ఎందుకు జరుగుతుంది అనుకున్నాం? తొందరపాటు. వీళ్ళేమో టయానికి ప్రిపేర్ అయ్యి టయానికి బయలుదేరు, లేట్గా లేజీగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి బయలుదేరుతారు. టైం చూస్తేనేమో అయిపోతుంది. చాలా తక్కువ టైంలో తన గమ్యానికి, తన జాబ్కో ప్రేయర్కో వేరే దానికి వెళ్లాల్సి వస్తుంది. ఈ తోలేవాడు ఏం చేస్తారంటే, డ్రైవ్ చేసేవాడు ఏం చేస్తారంటే, టైం అయిపోతుంది అని చెప్పి వెనక ముందు చూడకుండా, ఇది నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా కన్వర్షన్ చేసుకుంటే, హల్లెలూయా, నీ ఆధ్యాత్మిక జీవితంలో తొందరపాటు నిర్ణయం, తొందరపాటు ఆలోచన, తొందరపాటు మాటలు, తొందరపాటు ఉద్దేశాలు చాలా ప్రమాదాన్ని తీసుకొస్తాయి. కనుక తొందరపడకండి. చెప్పండి పక్కన, తొందరపడి ఆవేశపడి నిర్ణయం తీసుకోకు. అది తొందరపడకు. హల్లెలూయా, తెలియ తొందరపాటు ద్వారా మనకేమవుతుంది? నాశనం అవుతుంది, వినాశనం అవుతుంది. హల్లెలూయా. తొందరపడటం ద్వారా ప్రమాదం వస్తుంది. అది ఏ రకమైన ప్రమాదమైనా కావచ్చు. హల్లెలూయా, తెలియ నేను ముఖాన్ని చూస్తాను. ఇంకో మాట చెప్పాలంటే, హల్లెలూయా. 3వ మాట, తొందరపాటు. రాయండి, తొందరపాటు కర్రీ, కూర అని రాయండి. చెప్తా, రాయమంటే అందరిని యాంగ చదువుతున్నారు. మీ యాంగ చదువుతండి చెప్పాలని వచ్చింది ఈ మాట, అందుకే చెప్తున్నా. హల్లెలూయ. వర్రి, హర్రి, కర్రీ. హల్లెలూయ. ఏంటి చెప్పండి? వర్రి, హర్రి, కర్రీ. ఫస్ట్ వర్రి చింత, హర్రి తొందర, కర్రీ కూర. హల్లెలూయ. అంటే ఇది కూడా 2వ పాయింట్లోనే, తొందరపాటు. ఇంటికాడేమో చాలా లేట్గా ఆయన పంపిస్తారన్నమాట. మటన్ తీసిరా, చికెన్ తీసిరా, చేప తీసిరా. హల్లెలూయా. చాలా మందికి దేవుని సన్నిధికి ఎందుకు లేట్ అవుతుందో తెలుసా? 2వది, ఏదైనా ఊరికి వెళ్ళాలన్నా, ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ప్రయాణానికి వెళ్ళాలంటే ఇంట్లో మగవాళ్ళకి రెడీ అయిపోతారు కానీ ఇంట్లో ఆడవాళ్ళు మాత్రం అవరు. ఎందుకో తెలుసా? ఈ కూరలు పెట్టుకుంటారు ఇంట్లో. వంటశాలలో మార్తమ్మలాగా వంటగదిలో నుంచి వీళ్ళు బయటకు రారు. హల్లెలూయా. చెప్పండి, మార్తమ్మలాగా వంటగదుల నుంచి చాలా మంది బయటికి రారు. అందుకే కర్రీ అన్న. హల్లెలూయా. వర్రి, హర్రి, కర్రీ భలేవన్నీ వేర్లు. ఓకే, హల్లెలూయా. ఈ వంటగదుల నుంచి వీళ్ళు రారు. వీళ్ళు వంటగదిలో పొదిగి ఈ లోపు ఈయన ఏదోటి అంటాడు, దాంట్లో ఉప్పు వేసేస్తారు, కారం వేసేస్తారు. దేవుని కృపను బట్టి, హల్లెలూయా, వీళ్ళందరూ ఇలా ఉన్నారంటే దేవుని కృప. అది అందుకే దేవుని కృపను బట్టి అన్నాను. హల్లెలూయా, తెలియదు. సేమని అంతా ఉప్పు కారాలని బాగా ఉన్నాయి మన ఇంట్లో. ఓకే, నువ్వు బాగా ప్రేమిస్తున్నావు అయ్యా. ఏమో తేడాగా ఉన్నా సరే ఆయన ఒప్పుకున్నాడు, చూసావా అన్ని బాగానే ఉన్నాయి అన్నని. అది విషయం. హల్లెలూయా. మరి ఓపెన్గా అడిగితే నేనైనా ఆయనైనా అలాగే చెప్తాం. పర్సనల్గా అడిగితే ఎల్లు వచ్చేస్తాయి. హల్లెలూయా.
పర్సనల్గా అడిగితే నేను చెప్తా, ఆయన చెప్తా. ఇంతమంది అడగాలంటే ఎవరి భార్యని ఎవరు తక్కువ చేసుకుంటారు చెప్పండి? హల్లెలూయా, చేయలేదా చెప్పండి. కాబట్టి తొందరపాటు అనేది మన జీవితంలో ఉండదు. తొందరపాటు ద్వారా చాలా అనర్థాలు జరుగుతాయి. అలాగా పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి, ఒక కుటుంబం మనకు కనపడుతుంది. రూతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులు వెంట పెట్టుకుని మోయాబీల దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. హల్లెలూయా, చెల్లుతల్లుయా. న్యాయాధిపతి లేని సమయంలో న్యాయాధిపతి లేడు అక్కడ, పరిపాలన చేయడానికి న్యాయాధిపతి లేడు, దైవజనుడు లేడు అక్కడ. యూదా బెత్లెహేము అనే స్థలంలో, ఆ ఊర్లో భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఎలీమెలెకు, నయోమి అనే వీళ్ళిద్దరూ తన పిల్లల్ని తీసుకుని నలుగురు మోయాబీల దేశానికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, కరువు అండర్లైన్ చేయండి, కరువు అండర్లైన్ చేయండి, అది రాసుకోండి. నయోమి ఎలీమెలెకు ఉన్న పట్టణంలో ఎలాగైతే కరువు వచ్చిందో అలాగే మన జీవితంలో, మన కుటుంబంలో కూడా కరువు అనేది ఉంటుంది. అది కష్టంగా, శ్రమ కావచ్చు, బాధ కావచ్చు, లేదా మన చేతులారా చేసుకున్న ఆర్థిక వ్యవస్థే కావచ్చు. హల్లెలూయా. వాళ్ళ జీవితంలో కరువు అనేది ఎలా ఉందంటే కష్టంగా ఉంది. ఇల్లు గడవలేని పరిస్థితిలో ఉంది, పని చేసుకోవడానికి పని లేదు, బ్రతకడానికి ఎటువంటి సామర్థ్యం లేదు అక్కడ. ఆ కరువు వారి జీవితంలో ఉంది. మన జీవితంలో కూడా మనం చూస్తే చాలా రకాల పోరాటాలు మన జీవితంలో ఉంటాయి, చాలా రకాల సమస్యలు మన జీవితంలో ఉంటాయి. అయితే తొందరపడకూడదు, ఈ కాన్సెప్ట్ నుంచి బయటకు వెళ్ళకండి. మన జీవితంలో ఎలాంటి పోరాటాలు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి శత్రువు మన జీవితంలోకి వచ్చినా నిబ్బరముగా దేవుని వైపు మనం చూడాలి తప్ప తొందరపడి అటు వెళ్దాం ఇటు వెళ్దాం అని చెప్పి తప్పటడుగు వేస్తే, తప్పు నిర్ణయం తీసుకుంటే చాలా చాలా నష్టం జరుగుతుంది. అది ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, ఆర్థిక నష్టం కావచ్చు, మరి ఏ నష్టమైనా కావచ్చు. అందుకే దేవుని మాట మనం వినాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఎలీమెలెకు అనగా దేవుడే నా రాజు, యెహోవాయే నా రాజు, లేదా దేవుడే నా రాజు. తన పేరులో ఉన్న సామర్థ్యం, తన పేరులో ఉన్న పరమార్థం, దేవుడే నా రాజు. నిజముగా న్యాయాధిపతులు ఆ సమయాల్లో ఏ న్యాయాధిపతి లేడు. న్యాయాధిపతి గ్రంథాలు దానికి ముందు చూసుకున్నట్లయితే న్యాయాధిపతి అనేవాడు లేడు, ప్రజల్ని పరిపాలించడానికి రాజు లేడు. అటువంటి సమయంలో కరువు వచ్చింది. ఆ కరువులో ఎలీమెలెకు నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రజలను పరిపాలించడానికి అవకాశం కలిగితే దేవుడు ఎలీమెలెకును వాడుకునేవాడు. కానీ ఎలీమెలెకు దేవుడే నా రాజు అని పేరు పెట్టుకున్నాడు, కానీ కరువుకు భయపడి, సమస్యకు భయపడి తన ఇంటిని, తన ఊరిని వదిలిపెట్టి, తన భార్యను, తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళగా ఇంకా వేరే ప్లేసులు, వేరే చోటులు, వేరే స్థలాలు లేనట్టుగా మోయాబీల పట్టణానికి వెళ్ళాడు, మోయాబీల దేశానికి వెళ్ళాడు. అసలు మోయాబీలు దేశాన్ని దేవుడు శపించాడు. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు వారు మోయాబీలు ఎదుటికి వచ్చినప్పుడు మోయాబీలు అందరూ కూడా అహంకారముతో, గర్వంతో లేచి దేవుని ప్రజల మీద తిరగబడినప్పుడు దేవుడు ఆ స్థలానికి వచ్చి మోయాబీలు శపించాడు. అసలు మోయాబీలతో ఎట్టి పరిస్థితుల్లో కూడా పొత్తులు కలుపుకోకూడదు, వాళ్ళు నా సన్నిధికి రావడానికి వీల్లేదని దేవుడు వారిని బహిష్కరించాడు. ఒక రకంగా చెప్పాలి, శపించబడిన జాతి, శపించబడిన ప్రజలు మోయాబీలు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే శపించబడిన స్థలంలోకి వెళ్ళారు. హల్లెలూయా. ఫస్ట్ మాట రాయండి, కష్టము రాసారా, కరువు రాసారా. కరువును బట్టి, కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి, ప్రతికూలతను బట్టి వాళ్ళు శాపంలోకి వెళ్ళారు. మనం ఈ తప్పు చేయకూడదు. కరువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, పరిస్థితి బాగోలేనప్పుడు, మన సామర్థ్యం చాలకపోతున్నప్పుడు మన సామర్థ్యమును, మన స్థితిని, మన గతిని, మన బ్రతుకును మార్చు దేవునికి మనం ప్రార్థన చేయాలి కదా. వాగ్దానమును అంటిపట్టుకుని, వాగ్దానము చేత పట్టుకుని, దేవుని సన్నిధిని కౌగలించుకుని, దేవుని తట్టు మనం తేరి చూచి చేతులెత్తి నోటితో మాట్లాడగలిగితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. గల కారణం ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. కష్టం వచ్చిందని, సమస్య వచ్చిందని చాలా మంది శాపంలోకి వెళ్ళిపోతున్నారు.
శపించబడిన దాంట్లోకి వెళ్ళిపోతున్నారు, లోకంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుని నమ్ముకున్నాక నాకేమీ కలగలేదని, నాకు అన్ని కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, దేవుడు నా ప్రార్థన వింటలేదు. ఇదిగో వాళ్ళు వీళ్ళు ఆ పక్క ఈ పక్క అందరూ దీవించబడుతున్నారు, కానీ నా ఇల్లు, నా జీవితం, నా బ్రతుకు ఇంకా అగాధంలోకి వెళ్ళిపోయిందని అవిశ్వాసంతో మాట్లాడి చాలా మంది మోయాబీల స్థలానికి, శపించబడిన స్థలానికి, లోకపు స్థితిలోనికి చాలా మంది వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. రోజు సంఘంలో ఎవరైనా నేను అక్కడికి వెళ్ళిపోవాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఊర్లో నా పని అయిపోయింది, ఇక నా విలువ లేదు, నా పరువు పోయింది, నా పరిస్థితి బాగోలేదు, నేను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, దూరంగా బ్రతకాలి, ఈ ప్రజల మధ్య బ్రతకలేనని ఎవరైనా ఇక్కడ ఉన్నారేమో నాకు తెలియదు. దేవుడు వార్త మాట్లాడు. లేదు, నువ్వు ఉన్న చోటని దేవుడు నేను గెలిపిస్తాను, నువ్వు పడిపోయిన చోటని దేవుడు నిలబడతాడు. దేవునికి అవకాశం ఇచ్చి చూడు, ఎదురు చూడు. అందరు చెప్పండి, ఎదురు చూడని చెప్పండి. దేవుని కార్యం కొరకు ఎదురు చూడని చెప్పు. బ్రదర్, దేవుని కార్యం కొరకు ఎదురు చూడండి. నాకు చేయి పట్టుకోరా, ఎలా పట్టుకొని చెప్పండి. దేవుని కార్యం కొరకు ఎదురు చూడు. దేవుడు నేను వాడుకుంటాడు. నేను ఇతనికి ప్రవచనం చెప్తాను. హల్లెలూయా. దేవుడిని జ్ఞానం ఇచ్చుగాక, ఆరోగ్యం ఇచ్చుగాక. నా వైపు చూడాలి, కిందకు చూడకూడదు. ప్రవచనం చెప్పిన కళ్ళల్లోకి చూడాలి. ఆమేన్. అది హల్లెలూయా. నిన్న కూడా కొన్ని ప్రవచనాలు చెప్పాడు ఆరాధనలో, చాలా బలంగా దేవుడు జరిగించాడు ఆరాధన. హల్లెలూయా. ఇంకా బాగా చెప్పండి. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. వీళ్ళు చేసిన కొన్ని తప్పులేంటో తెలుసా? యోధా బెత్లెహేము. యోధా అనగా స్తుతి ఉన్న స్థలము, బెత్లెహేము రొట్టెల గృహము, రొట్టెల ఇల్లు. హల్లెలూయా. ఆమె స్తుతి ఉన్న స్థలము, రొట్టెల గృహము, రొట్టెల ఇంటిని, స్తుతిని వదిలిపెట్టి, అనగా వాళ్ళ సాక్ష్యాన్ని, పరిశుద్ధతను, దేవుని మందసాన్ని, దేవుడు నిర్ణయించిన స్థలాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఎక్కడికి వెళ్ళారు? మోయాబీల పట్టణము, శపించబడిన పట్టణము. దేన్ని సూచిస్తుంది? ఇది లోకాన్ని సూచిస్తుంది. హల్లెలూయా. చాలా మంది కష్టం, ఇదే చెప్తున్నా, కష్టము శ్రమ వచ్చినప్పుడు అండి లోకంలో ఉన్న మనుషులు మనలాగా చేస్తూ ఉంటారు. లోకంలో నుంచి, బంధువుల్లో నుంచి, రక్త సంబంధికుల నుంచి వచ్చే ఒక స్వరం ఏంటో తెలుసా? అది అపవాది స్వరం అని నేను చాలా షూర్గా చెప్పగలుగుతా. హల్లెలూయా. నీ దేవుడు ఏమయ్యాడు? నీ దేవుడు ఏం చేశాడు? నీ అప్పుల్లో దేవుడు ఏం చేశాడు? నీ కష్టంలో దేవుడు ఏం చేశాడు? మేము చూడు ఎంత హ్యాపీగా ఉన్నామో, ఎంత బాగున్నాము, ఏది పడితే అది తింటాం, ఎలా పడితే అలా మాట, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాం, మాకు ఎంత స్వేచ్ఛ ఉందో చూసావా అంటారు. ఈ స్వరం అపవాది స్వరం అంట. హల్లెలూయా. వీళ్ళకి కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది, ఇరుకు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు మోయాబీల పట్టణానికి వీరు వెళ్ళిపోయారు, శపించబడిన స్థలానికి వెళ్ళిపోయారు. ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? కష్టము శ్రమ వచ్చినప్పుడు, నా వల్ల కాటలేదు ప్రభా, ఇక నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా ప్రభా, నా సేవను, నా పరిచర్య, నా కుటుంబాన్ని, నా ఇంటిని మీరు నడిపించు ప్రభు అని చెప్పి దేవునికి మనం అప్పగించుకొని, చాతనైతే ఉపవాసం ఉంది. హల్లెలూయా. లేదా ఉపవాసం ఉండలేకపోతే తినైనా సరే దేవుని సన్నిధిలో మనం ఎదురు చూడగలిగితే, ప్రార్థించగలిగితే, దేవుని కార్యం కొరకు ఎదురు చూడగలిగితే, దేవునికి ఒక సమయం ఉంది, ఆ సమయంలో దేవుడు మేలు చేస్తాడు. నువ్వు అడిగిన వెంటనే జరగదు. నేను మరలా చెప్తున్నా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వింటాడు. నువ్వు ఏడిస్తే నీ కన్నీటిని దేవుడు చూస్తాడు. తన బుడ్డిలో, విలువైన బుడ్డిలో, ఆయన సన్నిధిలో ఆ కన్నీటిని దాస్తాడు. అలలో నీ మూలుగులు వింటాడు, నీ ఆర్తనాదాలు వింటాడు, నీ స్థితిని అంతటిని కూడా చూస్తాడు. కానీ ఆయన సమయం వచ్చినప్పుడు మాత్రమే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. అది ఈ రోజా, రేపా, 4, 3, 2 సంవత్సరాలు నాకు తెలియదు. నీ జీవితంలో దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, నిన్ను ఎలా హెచ్చించాలనుకున్నాడో, నేను ఎలా వాడుకోవాలనుకున్నాడో, ఏ ప్రజల మధ్య నిలబెట్టాలనుకున్నాడో, ఎందుకోసం దేవుడు నిన్ను నియమించుకున్నాడో, ఆ నియమము, ఆయన ఎరిగి ఉన్న ఆ ఉద్దేశము, ఆయన అనుకున్న చిత్తము నీ జీవితంలో తగిన సమయంలో నెరవేర్చబడుతుంది. ఆ సమయం వచ్చే వరకు నీవు కలిగి ఉన్న విశ్వాసము, నీవు కలిగి ఉన్న పరిశుద్ధత, నీవు కలిగి ఉన్న యథార్థత, నువ్వు కలిగి ఉన్న భక్తి నీవు ఖచ్చితంగా కాపాడుకోవాల్సిందే. ఇదిగో చెంగులు పట్టు, చీర పట్టు, డ్రెస్ పట్టు, నీకు వచ్చేస్తుంది తీసేసుకో, అంతా అబద్ధం. అంతవరకు సహించిన వాడే రక్షణ పొందుతాడని వాక్యం చెప్తుంది. అందుకే నీ సిలువను వెతుకుని, ఉపేక్షించుకుని నన్ను వెంబడించమని యేసు చెప్తున్నాడు. ఈ లోకంలో మీకు ఖచ్చితంగా శ్రమ కలుగుద్ది, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇన్వాల్వ్ అవుతున్నాడు. నేను లోకాన్ని ఏ ఆత్మతో అయితే
జయించాను, అదే దత్తపుత్రాత్మ మీకు ఇచ్చాను. నా ఆత్మ ద్వారా మీరు లోకాన్ని జయిస్తారు. ఈ ప్రజలు రచ్చబండల ముందు నిలబెట్టి అబద్ధపు సాక్ష్యాలు చెప్పినప్పుడు వాళ్ళకి ఏం ప్రత్యుత్తరం ఇవ్వాలని మీరు భయపడవసరంలా. ఆ సమయమున ఆ గడియలో పరిశుద్ధాత్మ దేవుడు లేదా తండ్రి ఆత్మ మీ లోపటి నుండి మాట్లాడతాడని యేసు ప్రభు చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసమా, దేవుని శిష్యత్వంలో ఉన్న మీరు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? శ్రమలో, కష్టములో, ఉపద్రవాల, ఇరుకుల్లో దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి, దేవుణ్ణి సేవించడం నేర్చుకోండి, ఇంకా దేవుని సన్నిధిలో అంటుకుని ఉండడం నేర్చుకో. దేవుడు నీకు నియమించిన ఆ వాగ్దానము నెరవేర్చే వరకు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు, మరిచిపోడు, ఎడబాయడు. ఆయన నమ్మదగినవాడు. హల్లెలూయా. వీళ్ళు చేసిన తప్పు మీరు చేయకండి. వీళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసా? కష్టం వచ్చిందని ఉన్న ఊరిని వదిలిపెట్టారు, పుట్టిన ఊరిని వదిలిపెట్టారు. పోనీ అబ్రహాములాగా దేవుడు దర్శించి, అబ్రహమా నీ ఇంటిని వదిలిపెట్టు, నీ ప్రతిదాన్ని వదిలిపెట్టి నన్ను వెంబడించని చెప్తే ఓకే. అసలు దేవుడు చెప్పకుండా, దేవుడు మాట్లాడకుండా వీళ్ళు చేసిన తప్పని తెలుసు. కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని. మోయాబీల పట్టణంలో కరువు వస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు, ఇంకో జాతికి వెళ్తారు, అక్కడ కరువు, అక్కడికి వెళ్ళిపోతారు. వీళ్ళు ఎవరంటే దేశ జంపరులు, గాలికి చెదరిన పొట్టులు, వీళ్ళు నికరం లేని వారు. ఎలాంటి వాళ్ళ జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి తెలుసు? వీళ్ళలా మనం ఉండకూడదు. హల్లెలూయా. ఎదురు చూస్తారా దేవుని కార్యం కోసం? ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఎదురు చూస్తున్న చేతులు ఎత్తవసలు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి ఆశని దేవుడు ఖచ్చితంగా తగిన సమయంలో నెరవేరుస్తాడు. ఆయన మరిచిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. మోయాబీల దేశానికి వెళ్ళిపోయారు. పేరేమో దేవుడే నా రాజు, ఎలిమెలెకు దేవుడే నా రాజు. నయోమి ఎంత మధురం. హల్లెలూయా. మధురం. నయోమి అనగా మధురం, తీయనిది, మధురమైనది, స్వచ్ఛమైనది. ఈ అర్థాలన్నీ మన పేర్లు కూడా అలాగే ఉంటాయి. మన పేర్లేమో అభిషేకంతో కూడిన పేర్లు, గొప్ప గొప్ప ప్రవక్తల పేర్లు, అపోస్తల పేర్లు, అద్భుతమైన అర్థాలు ఇచ్చే పేర్లు. పేరేమో ఒక రకం ఉంటుంది, జీవితం ఏమో ఒక రకం ఉంటుంది. పేరుకు తగిన జీవితం ఉంటుంది. ఎందుకని తెలుసా? దేవుని సన్నిధిలో కనిపెట్టరు చాలా మంది. తొందరపాటు, చెప్పాను కదా, తొందరపాటు ద్వారా చింత వచ్చేస్తుందని, తొందరపాటు ద్వారా ప్రమాదం జరుగుద్దని చెప్పాను కదా. అలా అవన్నీ వీరి జీవితంలో ఉన్నాయి. చూడండి, తొందరపడి నిర్ణయం తీసుకున్నారు. ఏ స్థలానికి వెళ్ళాలో ఆలోచించకుండా తొందరపడి వెళ్ళిపోయి కొన్ని వెంటనే రియలైజ్ అయ్యి, ఏదైనా తప్పు జరిగినప్పుడు, పొరపాటు జరిగినప్పుడు చాలా మంది మారు మనసు పొందరేను. రియలైజ్ అయ్యో, ఏదో మనిషిగా పుట్టిన తర్వాత ఏదో ఒక సందర్భంలో నా జీవితంలో, నీ జీవితంలో, అది మాట పరంగా అయినా చేత పరంగా ఏదో ఒక చిన్న తప్పు జరుగుద్ది. జరిగినప్పుడు వెంటనే మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, లోకస్తులం కాదు కదా, దేవుడికి లెక్కప్ చెప్పాలి కదా, వెంటనే మారు మనసు పొందుతాం, వారికి క్షమాపణ చెప్తాం, సమాధాన పడదాం. హల్లెలూయా. తెలిసి వెంటనే మనం మారు మనసు పొంది రియలైజ్ అయ్యి మరలా దేవుని దగ్గరకు వచ్చేస్తే మహా అద్భుతమే. హల్లెలూయా. ఒకవేళ అలా కాకుండా ఏలగలాగా మనం ఉంటే మనం చాలా నష్టపోతాం. వీళ్ళు ఏం చేశారు తెలుసా? వెళ్ళిపోయారు. చాలా కాలం గడిచిపోయింది, అక్కడ సెటిల్ అయిపోయారు, అన్ని సంపాదించేసుకున్నారు, ఆస్తిపాస్తులు సంపాదించేసుకున్నారు. ఎంత సెటిల్ అయిపోయారంటే వాళ్ళిద్దరి పిల్లలకి మోయాబీల పిల్లలతోనే పెళ్లి చేసి, అసలు బియ్యము ఇవ్వకూడదు అక్కడ. హల్లెలూయా. అన్యులతో నువ్వు పొత్తు పెట్టుకోకూడదు. పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే ఇక్కడ. హల్లెలూయా. అన్యులతో, అవిశ్వాసులతో, విగ్రహారాధికులతో అసలు నువ్వు పొత్తు పెట్టుకోకూడదు. అది వాక్యానుసారమే కాదు. కొంతమంది అంటారు నేను మార్చుకోను కాదు, నువ్వే మారిపోతావు. అలా వాక్యానికి వేరుగా చేసి ఏమండి, కొంతమంది అవిశ్వాసాలు చేసుకుని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు చర్చికి వెళ్ళినా నాకు పర్లేదు, నువ్వు ప్రార్థనకి వెళ్ళినా పర్లేదు, పెళ్ళి అయ్యే వరకే. పెళ్ళి అయిన తర్వాత 1 వారం 2 వారాలు పంపిస్తాడు, 3వ వారం నోరు మూసుకుని ఇంట్లో ఉన్నాను. ఏం చేస్తావు? నువ్వు తిరగదీసి ప్రార్థన చేస్తావు, ఉపవాసం ఉంటావు, దేవుని సన్నిధిలో చేతులు ఎత్తుతావు అంటే ఏం ఉండదు. హల్లెలూయా. పేతురు గారేమో నీ ప్రవర్తన చూసి నీ భర్తే ఆయన చెప్పినట్లుగా మనం భక్తి చేయండి. హల్లెలూయా. నేను మార్చేసుకుంటాను అంటారు చాలా మంది, ఏదో ప్యాకెట్ కథలాగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్యాకెట్ కథ మీ అందరికీ తెలుసు కదా, అలా ఉంటుంది అన్నమాట. అలా కాకుండా వాక్యం ఏం చెప్తుంది, నేను ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరితో నేను ఆడాలి, ఎవరిని నేను కలుపుకోవాలి, ఏది దేవుని చిత్తం, చాలా క్లారిటీగా మనం ముందుకెళ్ళాలి. అందుకే మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వాక్యం చదివితే దేవుని ఆత్మ దీనిలో ఉన్న సత్యాన్ని మనకు బోధిస్తాం. హల్లెలూయా.
మనం వాక్యం చదవము, అందుకే మనకి ఏంటి అనేది అర్థం కాదు, ఏది ఎలా చేయాలన్నది అర్థం కాదు, అందుకే తొందరపాటు మనకు వచ్చేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అక్కడ పెళ్లిళ్ళు చేశారు, సెటిల్ అయిపోయారు వాళ్ళు. హల్లెలూయా. ఇక మనకి ఇబ్బంది లేదు, బెత్లెహేముకి వెళ్ళే పని లేదు, యోధా బెత్లెహేముని మనం ఆలోచించుకోవాల్సిన పని లేదు. ఇక్కడ చక్కగా సెటిల్ అయిపోయాం, చాలా బాగుంది, పిల్లలకు కూడా చక్కగా పెళ్లిళ్ళు చేసేసాం, వాళ్ళ కాపురాలు కూడా చక్కగా బాగున్నాయి. 3 నెలలు ముచ్చటే. లోకంలో సుఖం, లోకంలో ఉన్నదంతా కూడా ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేదని వాక్యం చెప్తాం. హల్లెలూయా. లోకంలో నువ్వు ఏది కోరుకున్నా ప్రదర్శిస్తావు, లోకంలోది నువ్వు ఏది ఆశించినది క్షయము, లోకంలో సంతోషము తాత్కాలికము, లోకంలో నువ్వు పాపము చేస్తే ఆ పాపం ద్వారా సంతోషం రావచ్చు, అది తాత్కాలికము, తర్వాత దానికి తగిన మూల్యము చాలా 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 కష్టంగా ఉంటుంది, అది నువ్వు తట్టుకోవాలి. హల్లెలూయా. పాపము చేసేటప్పుడు ఏది పడితే అది తినటం, ఏది పడితే అది మాట్లాడటం, ఎలా పడితే అలా జీవించటం చాలా ఈజీ, కానీ దాని పర్యావసానం, దాని తర్వాత ఆ ప్రభావం, పనిష్మెంట్ అనేది దేవుని దగ్గర మనకు చాలా తీవ్రంగా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇక మోయాబీలు పట్టణంలో సెటిల్ అయిపోయాం, ఇక్కడ ఒక 2-3 ఎకరాలు కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకున్నాం, పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తాం, ఇక సొంత భూమికి, సొంత పట్టణానికి, వాగ్దాన భూమికి వెళ్లాల్సిన పని లేదనుకున్నారు చాలా మంది. ఇదే లోకంలో ఉన్నవారు, అమ్మా వినాలి, ఇదే శాశ్వతం, ఇక్కడే నేను సంపాదించుకోవాలి, ఇక్కడే నేను సమకూర్చుకోవాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, మిద్ది కట్టాలి, మేడ కట్టాలి, భూమి కొనాలి, నా పిల్లలకి 4 వెనకేయాలి. హల్లెలూయా. మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. క్షయం, ఈ లోకంలో ఉన్నదంతా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. 1 తిమోతి పత్రిక 6:7, ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకురాలి, ఇక్కడి నుంచి మనం ఏమీ తీసుకుని పోలే. యోబు అంటాడు, నా తల్లి గర్భంలో నేను దిగంబడిగా పుట్టాను, దిగంబడిగానే పోతాను. హల్లెలూయా. వాళ్ళు మోయాబీలు పట్టణంలో, లోకంలో సంపాదించుకుని ఇక సెటిల్ అయిపోయాం, ఇక నేను ఎంత తిన్నా తరగదు, నా పిల్లలకి నాకు ఏ కష్టం లేదు, బోలెంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇల్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నాకు నా పిల్లలకి ఇటువంటి లోటు లేదు అనుకుంటున్నావేమో. క్షయం, రెప్పబాటులు ఇవన్నీ కూడా చెదిరిపోతాయి. చూడండి, వాళ్ళు అనుకున్నారు మోయాబీల దేశంలో, లోకంలో నాకేంటి అనుకున్నారు, సెటిల్ అయిపోయింది అనుకున్నారు, సంపాదించుకున్నాక అనుకున్నారు, కానీ ఉన్న పలంగా ఇంటిలో ఉన్న 3 తలంగా లేచిపోయింది, శిరస్సులు లేచిపోయింది. హల్లెలూయా. శిరస్సు ఎవరు? పురుషుడు, భర్త. 3 చచ్చిపోయారండి. వెళ్ళినప్పుడు 4 వెళ్ళారు, అక్కడ 2తో వివాహం అయింది, 6గురులో 3 లేచిపోయారు. చూడండి, 3 ఉన్నారా? చదువుతలేదు. ఈ పాఠం అంతా ఏంటో తెలుసా? కష్టములో, శ్రమల్లో, ఉపద్రవాల్లో, ఇరుకుల్లో తొందరపాటుతో కనుక నువ్వు ఉంటే జరిగే నష్టాలు. తొందరపడకుండా నువ్వు ఏ స్థానంలో, ఏ స్థితిలో, ఏ సిచ్యువేషన్ లో ఉన్నావో ఆ సిచ్యువేషన్ లో, ఆ స్థానంలో నీ సామర్థ్యంతో దేవుని సన్నిధిలో చేతులెత్తాను. నీకున్న దాంట్లోనే దేవుని సన్నిధిలో చేతులెత్తాను. నీకున్న దాంట్లోనే దేవుని గణపరచాలి. నీ భర్త, నీవు కలిసి, నీవు నీ పిల్లలు కలిసి, నీ కుటుంబం కలిసి దేవుని సన్నిధిలో చేతులెత్తాను. అలా కాకుండా మరొక రకంగా దీవించబడాలని మోసపూరితంగా, కక్షపూరితంగా, లోకానుసారంగా కనుక మీరు ఏ తదుపరి నిర్ణయమును తీసుకున్నా, ఒకవేళ కొద్దిగా దీవించబడొచ్చామో, లోకంలో 4 రాళ్ళు నువ్వు సంపాదించొచ్చామో, అన్ని ఈవులను నువ్వు సమకూర్చుకు వచ్చేమో, కానీ దానివల్ల నీకు నెమ్మది రాదు, దానివల్ల నీకు సుఖం రాదు, దానివల్ల నీకు సంతోషం రాదు. అవన్నీ నీకు ఇంకా కష్టాలు, శాపాలని తీసుకొస్తాయి. బ్రదర్ సిస్టర్, లోకంలో సమకూర్చుకోకండి, లోకంలో సంపాదించుకోకండి. హల్లెలూయా. అంటే లోకంలో సంపాదించుకోవద్దంటే న్యాయంగా బతకడానికి, తినడానికి అలా కాదు నేను అంటున్నాను. హల్లెలూయా. దేవుణ్ణి వదిలిపెట్టి, దేవుడు వద్దన్నది చేసి, దేవుడు వెళ్ళొద్దన్న చోటుకు వెళ్ళి, దేవుని చిత్తములో లేనిది కనుక మీరు చేస్తే దాని ద్వారా మీకు ఏమొస్తుంది? శాపం వస్తుంది. చూడండి, వీళ్ళు చేసిన పనికి 3 ప్రాణాలు పోయాయి. ఇంటిలో శిరస్సులు లేవు. ఇంటిలో ఏమంటే ఆలోచించండి,
ఇంటిలో మొగదిక్కు లేకపోతే ఆడబిడ్డనట్ట చూస్తారండి? చెప్పండి. భర్త లేని ఒక ఆడది రోడ్డు నడుచుకుని వెళ్తే లోకం ఎలా చూస్తుందండి వాళ్ళు మనకు తెలుసు. అలాంటిది ముగ్గురు విడోస్ అయిపోయారండి, ముగ్గురు భర్తలు చచ్చిపోయారు, ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు. ఎంత ఘోష, ఎంత శాపం వారి మీద ఉంది చూడండి. హల్లెలూయా. ఏడుస్తూ తిరిగి వచ్చింది, నవ్వుతూ వెళ్ళింది నయోమి, ఏడుస్తూ తిరిగి వచ్చింది. ఎవరో బంధువురాలు స్నేహితురాలు, నయోమి ఎలా ఉన్నామంటే, నన్ను చేదు అని పిలు, నా జీవితం చేదైపోయింది, నా బ్రతుకు చేదైపోయింది, నన్ను మధురమని పిలవద్దని ఏడ్చింది. ఎందుకు ఆ ఏడుపు కారణం? ఎవడు వదిలిపెట్టమన్నాడు? దేవుణ్ణి వదిలిపెడతారా? పరిశుద్ధతను వదిలిపెడతారా? సాక్ష్యాన్ని వదిలిపెడతారా? తిని విసర్జించే వాటి కోసం, ఖర్చు పెట్టే వాటి కోసం, బంధువులు ఏదో అనుకుంటారని, స్నేహితులు ఎవరు అనుకుంటారని, మా ఫ్రెండ్స్ ఏదో అనుకుంటారని చెప్పి కాని ఫంక్షన్లకి, కాని సమయాన్ని వెళ్ళటం, తినకూడనివి తినటం, చేయకూడనివి చేయటం, వాళ్ళు బాధపడతారని, వీళ్ళు బాధపడతారని, నీ సాక్ష్యాన్ని, నీ రక్షణను, నీ పరిశుద్ధతను పోగొట్టుకుంటే రక్తం కార్చిన దేవుడు బాధపడతాడో ఎప్పుడు ఆలోచించావా? ప్రాణం పెట్టిన దేవుడు బాధపడతాడని ఆలోచించావా? సమయానికి దేవుని మందిరానికి వెళ్ళకపోతే దేవుడు బాధపడతాడు. మనుషులు బాధపడతారని ఫంక్షన్లకు వెళ్తున్నాను, రక్షణ ఇచ్చిన దేవుడు, ప్రాణం ఇచ్చిన దేవుడు, సమస్తాన్ని నాకు ధారాళముగా దయచేసిన దేవునికి నేను భయపడకపోతే, ఆయన సేవించకపోతే, ఆయన కోసం నేను బ్రతకకపోతే నా దేవుడు నన్ను బట్టి దుఃఖపడతాడని ఎప్పుడైనా దేవుని వైపు నువ్వు చూసి ఆలోచించావా? ప్రైజ్లో దేవుని మనస్సు నీకు కలుగుగాక, దేవుని బాధ భారం నీకు అర్థమగుగాక, ఆయన ప్రేమ నీకు అర్థమగుగాక, నీ మనోనేత్రాలు పరిశుద్ధాత్మ ఇప్పుడే తెలుసుగా. ఆమేన్. నిజంగా వాక్యానుసారంగా బ్రతికితే తగిన సమయంలో దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. దేవుడిచ్చే ఆశీర్వాదం శాశ్వతమైనది. మనం అడ్డగోలుగా, అక్రమంగా, లోకానుసారంగా మనమేదో సాధించాలని వెళ్తే సాధిస్తావేమో లోకంలో, సంపాదిస్తావేమో లోకంలో, కానీ దానివల్ల నీకు క్షయం వస్తుంది, శాపం వస్తుంది. హల్లెలూయా. చలో తెలియజేద్దాం. కానీ తొందరపడి నిర్ణయం తీసుకోవడం ద్వారా మోయాబీలు పట్టణంలో వీళ్ళ జీవితం, వీళ్ళ కుటుంబం అంతా కూడా అయిపోయింది. హల్లెలూయా. అందుకే చెప్పండి, సరైన సమయం అని చెప్పండి. సరైన సమయం. నీకు ఒక సరైన సమయం ఉంది బ్రదర్ సిస్టర్. సరైన సమయం, ఖచ్చితమైన సమయం. పరిశుద్ధ గ్రంథంలో 96 సార్లు పైగా, ఇంచుమించు 100 సార్లు రాయబడిందండి. సరైన సమయంలో, నా సమయంలో. యేసు ప్రభు పలికిన మాటలు. కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు తల్లి అయిన మరియా సహాయం కోసం మనుషులు పంపించినప్పుడు యేసు ప్రభు చెప్తాడు కదా, ఇంకా నా సమయం రాలేదు కదా. హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవునికి ఒక సమయం ఉంది. ఆ సమయమున దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఆ సమయమున దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ సమయం వచ్చే వరకు దేవుని బలిష్ట రెక్కల చాట నువ్వు అన్నికి మణిగి ఉండు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. తెలియజేయండి. కరువు వచ్చింది. కరువు ఎందుకు వస్తుంది తెలుసా? ద్వితీయోపదేశకాండంలో దేవుడు రాయించాడు ఒక మాట. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 16వ వచనం చదవండి ఒకసారి. 16-17 వచనాలు. ద్వితీయోపదేశకాండం చదవండి. మీ హృదయమును మాయలో చిక్కి, అండర్లైన్ చేయండి, మీ హృదయం మాయలో చిక్కి త్రోవ విడిచి. అది హల్లెలూయా. ఏ మాయలో చిక్కుతున్నాం? కొంతమంది యవన బిడ్డలు మాయలో చిక్కుతున్నారు, తల్లిదండ్రుల ప్రేమను కాదని. కొంతమంది యవన బిడ్డలు, చదువుకునే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు మాయలో, ట్రాప్ లో చిక్కుపడుతున్నారు. ఏదో కొత్త పరిచయాలు అవటం, హాయ్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, పెన్నో ప్యాడ్ హెల్ప్ చేస్తాడు, దానికి ఒక ప్రేమ అని పేరు పెట్టేస్తున్నారు. అది ట్రాప్, అది మాయ, సాతాను ఉచ్చు. మీ పిల్లల్ని గైడ్ చేయండి, మీ పిల్లల్ని కూర్చోబెట్టి వాక్యం చదివించండి. చదువుకునే పిల్లలకి దేవుని వాక్యమును బోధించండి, వాక్యమును వారితో చదివించండి, వారితో ప్రార్థన చేయించండి. మీరు చిన్న వయసులో ఏ భక్తి అయితే మీరు నాటుతారో, ఏ వాక్యమునైతే నీ పిల్లల్లో మీరు విత్తుతారో, ఆ వాక్యమును బట్టి నీ పిల్లలు అభివృద్ధులకు వస్తారు. మీ పిల్లల్లో వాక్యం నాటకపోతే మాయలో చిక్కబడతారు. అపవాది మీ మీద చాలా ఉగ్రంతో ఉంటాడు. మీరు అపోస్తుల బోధలో, అపోస్తుల నడిపింపులో, ప్రార్థన పూర్వకంగా మీరు వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఏం చేయలేక వాడు చిన్నపిల్లల మీద వాడు ఉసురు కొలుపుతాడు.
చిన్నపిల్లల్ని ట్రాప్ చేస్తాడు, వారి మనసును మారుస్తాడు. ఎందుకని తెలుసా? మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పాడేయాలంటే, మిమ్మల్ని చింతలోకి తీసుకెళ్లాలంటే ఆర్థికంగా లొంగట్ల, శారీరకంగా ఎన్ని ప్రాబ్లమ్స్ పెట్టినా లొంగుతుల్లా. ఎవరితోనో దేవుడు మాట్లాడుతాడు, జాగ్రత్త. హల్లెలూయా. ఏ ఒక్క మాట వ్యర్థంగా రాదు ఇక్కడ. మీరు శరీరంలో చాలా రోగాలు పెట్టాడు దేవుడు, వాటికి లొంగుతుల్లా. ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి, వాటికి లొంగుతుల్లా. ఫ్యామిలీ అంత దూరం అయిపోయింది, ఒంటరి వైపు అయినా లొంగుతుల్లా. అయినా భక్తిని కొనసాగిస్తున్నాం. ఒంటరిగా ఉన్న భక్తిని కొనసాగిస్తున్నాం, అప్పులున్న భక్తిని కొనసాగిస్తున్నాం, ఒంటి నిండా శరీరంలో చాలా సమస్యలున్న భక్తిని కొనసాగిస్తున్నాం. వాడికి ఇంకా వేరే అవకాశం ఏమీ నాకు కనబడదు. ఎవరంటే నీ ప్రాణం. వాడు ఏం చేస్తాడు తెలుసా? పిల్లలు వాళ్ళు సరిగ్గా ప్రార్థన చేయలేరు కాబట్టి మీరేమో పిల్లల్ని దేవునికి అప్పగించి వాళ్ళని భక్తులు పెంచుతారంటే కొన్ని సందర్భాల్లో అది సాధ్యం కావట్లేదు. హల్లెలూయా. వాడు ఏం చేస్తాడు? పిల్లల మీద దాడి చేస్తాడు. చిన్న వయసులోనే వాళ్ళు చూడండి, ప్రేమ అంటారు, అదంటారు, ఇదంటారు, మాయ. చిన్న వయసులో అసలు ప్రేమ అంటే నిర్వచనం వాళ్ళకి తెలియదు. అసలు ఏది మంచి ఏది చెడు తెలియని 10, 11, 12 సంవత్సరాల వయసులో ఈ మాయ ఎందుకు వస్తుంది, ఈ దౌర్భాగ్యం ఎందుకు వస్తుంది పిల్లల్లో కంటే? తల్లిదండ్రుల పెంపకంలో తేడా ఉంది. వాళ్ళు దేవుని వాక్యమును వారికి బోధించట్లేదు. ఆ పిల్లల్ని వాక్యములో విత్తటలా, వాక్యములో నాటటలా. అందుకే అపవాది చేత కొంతమంది పిల్లలు మాయలో చెక్కబడుతున్నారు. మీ పిల్లలు మీరు జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ ప్రసంగంలో. హల్లెలూయా. తల్లి చెప్పండి. ఎందుకంటే పిల్లలు కళ్ళ ముందు ఏదైనా మాయలో పడ్డారు అంటే, తల్లిదండ్రులు ఆ పిల్లలు ద్వేషించి కాళ్ళలో తన్ని బయటికి వెళ్ళిపోతున్నారంటే ఇక అతను కుమ్ములిపోతాడు. అప్పుడు ఆటోమేటిక్ అపవాది రాజ్యం అక్కడ స్థాపించబడతాడు. అప్పుడు ఆటోమేటిక్ మీ రక్షణను, మీ విశ్వాసాన్ని మీరు పోగొట్టుకుంటారు. అప్పుడు ఈజీగా మీ మీదకు వాడు ఏదైనా చేయగలుగుతాడు. అవసరమైతే చంపి మీ ఆత్మ నరకానికి తీసుకెళ్ళగలుగుతాడు. హల్లెలూయా. ఆ సమయంలోనే చూడండి, చాలా మంది తల్లిదండ్రులు చచ్చిపోతారు పిల్లల గురించి. అవమానం జరిగిందని, పరువు పోయిందని, బంధువుల ముందు తలెత్తుకోలేని, అప్పటికప్పుడు ఆ మరణాపేక్ష హృదయం వారిలో పనిచేస్తుంది. ఆ మరణదూత వారిలో పనిచేస్తుంది. వాళ్ళ ఆత్మను అపవాది దొంగిలిస్తూ ఉంటాడు. ఇదంతటికి కారణం ఏంటి తెలుసా? వారిలో వాక్యం లేనందువలన, దేవుని ఆత్మ లేనందువలన, దేవునికి చోటు ఇవ్వనందువలన వారు మాయలో చెక్కబడుతున్నారు. త్రావను విడుస్తున్నారు. ద్వితీయోపదేశకాండంలో 2వ మాట అక్క చదివింది, మాయలో పడి త్రావను విడిచి. త్రావ ఎవరు? యేసు అని చెప్పండి బ్రదర్, చెప్పండి సిస్టర్. త్రావ ఎవరు? యేసు. యోహాను సువార్త 14:6లో నేను మార్గమును అని చెప్పాను. నేను మార్గమును, సత్యమును, జీవమును. ఐ యామ్ ది వే. నేను మార్గం. మార్గమును విడుస్తున్నారు. మార్గమును విడవటం అంటే దేవుని విడవటం, సత్యమును విడవటం, వాక్యముల నుంచి వైతొలగిపోవటమే. ఈరోజు చాలా మంది వాక్యముల నుంచి ఎందుకు వైతొలగిపోతున్నారు? మార్గాన్ని ఎందుకు విడిచిపెడుతున్నారు? తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా, తొందరపడి అటు ఇటు వెళ్ళటం ద్వారా, తొందరపడి దేవుని అర్థం చేసుకోకుండా, దేవుని మనసును, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోకుండా, నిన్ను నువ్వు చూసుకుని, నీ బలాన్ని చూసుకుని, దేవుడు లేడు, దేవుడు వదిలిపెట్టాడు, దేవుడు విడిచిపెట్టాడు, దేవునికి నేనంటే నచ్చను. ఎవరు చెప్పారు? నీకు ఉన్న 2 పిల్లల్ని ఒకళ్ళ ద్వేషించి ఒకళ్ళు ప్రేమిస్తావా? మరి మనందరం దేవుని పిల్లలమే. మనందరం దేవుని పిల్లలమే. రంగు వేరైనా, జాతి వేరైనా, స్థితి వేరైనా, భాష వేరైనా, దేశం వేరైనా, సృష్టి మీద సృష్టించబడిన ప్రతి మనుషుడు దేవుని పిల్లలే. అందరూ అంతటా రక్షణ పొందాలి అన్నది దేవుని ఉద్దేశమై ఉంది. దేవునికి కులము, మతము, వర్గ, భాష, ప్రాంతం ఇటువంటి విభేదాలు ఏమీ లేవు. ఆయన అందరికీ దేవుడు, ప్రతి జాతికి దేవుడు, ప్రతి కులానికి దేవుడు, ప్రతి దేశానికి దేవుడు, ప్రతి ప్రాంతానికి దేవుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మహోన్నతుడైన దేవుడు. హల్లెలూయా. మనమే పెట్టుకున్నాం ఇవన్నీ, ఎక్కడ లేనివన్నీ మనమే పెట్టుకున్నాం. త్రోవ తప్పుపోతున్నాం. కులాన్ని బట్టి త్రోవ తప్పుపోతారు కొంతమంది, ఆస్తి పాస్తులు బట్టి త్రోవ తప్పుపోతారు. నా స్టేటస్ కాదు నీ స్టేటస్, నువ్వెక్కడ నేనెక్కడ అంటారు కొంతమంది. కులాన్ని బట్టి అతిశయిస్తారు, డబ్బును బట్టి అతిశయిస్తారు, పదవుల బట్టి అతిశయిస్తారు. అసలు వాడికి ఏమీ లేకపోతే చేతులు కట్టుకుని నిలబడతాయి. ఉండబట్టే కళ్ళు నెత్తుకొచ్చి, గర్వము, అహంకారం వచ్చి. అందుకే ధనవంతుడు సూది మధ్యంలో ఒంటిని దోర్చొచ్చు, కానీ ధనవంతుడు పరలోకంలోకి రావడం చాలా దుర్లభం అని వాక్యంలో కాదు. అంటే ధనవంతులని పరలోకం రారని కాదు, కొంతమంది ధనాన్ని బట్టి గర్విస్తారు. చూసావా?
రాజులు బట్టి రథాలను బట్టి గర్విస్తారు చూసావా, కులాన్ని బట్టి గర్విస్తారు చూసావా, తను చూసి గర్విస్తారు చూసావా. అటువంటి గర్వపు స్థితిలో ఉన్నవాడికి, కళ్ళు నెత్తి మీదకు వచ్చిన వాడి కోసం దేవుడు ఆ మాట రాయించాడు అన్నమాట. నీకు అర్థమవ్వాలా? దేవుడిని అపార్థం చేసుకోకుండా. డబ్బు ఉంటే పరలోకానికి వెళ్ళలేము అనుకోమాకు. డబ్బు ఉన్నంత మాత్రం నువ్వు పరలోకానికి ఆగు. నీ డబ్బుని బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి, నీ కుల లేదా కుళ్ళిపోయిన కులాన్ని బట్టి నువ్వు అతిశయిస్తే, ఆ గర్వముతో నీవు ఉంటే, నీ కళ్ళు నెత్తి మీదకి వస్తే, మనిషిని ప్రేమించలేని హృదయం నీకుంటే, నీలాంటోడు నరకానికి వెళ్తారని చెప్పాడేసాడు. ఏంటి చచ్చిపోయారా? మరి చెప్పరే, అది విషయం. కొద్దిగా నవ్వండి, నవ్వండి, నవ్వండి. మనసారా నవ్వకుండా నవ్వితే వేస్ట్. అలే మనసారా నవ్వాలి, అది ఆరోగ్యం. కాలేబు గారు అవునా? అది మీరు బాగా చెప్తారండి. మీరు ఎవరు సపోర్ట్ చేసి చేయకపోయినా మీరు బాగా సపోర్ట్ చేస్తారు. అలే అరే నువ్వు దాన్ని కదపమాగరా, రే కదపమాగరా, ఊగిపోతుంది ఇది. హల్లెలూయా. జాయ్ గారు కదపమా, చేతులు ఎత్తాలి చెప్పండి. త్రోవను విడిచి తర్వాత ఏటి వైపు? విగ్రహాల వైపు తిరుగుతున్నారు. ఇదే ఉపదేశంలో మనం చదివాం. వారు మాయలో చిక్కుకుని త్రోవను విడిచి విగ్రహాలని, అది ఆ మాట నేను విగ్రహాలు అన్నానమాట. హల్లెలూయా. ఇతర దేవతలను పూజిస్తే, విగ్రహాలను పూజిస్తే, దేవుని విడిచి నీ వృత్తిని ప్రేమిస్తే, దేవుని విడిచి మనుషుల్ని ప్రేమిస్తే, దేవుని విడిచి స్థలాన్ని ప్రేమిస్తే, దేవుని విడిచి వెండి బంగారాలను ప్రేమిస్తే కరూరాకేమొస్తుంది బ్రదర్? కరూరాకేమొస్తుంది? దేవుని కంటే ఎక్కువగా ఉద్యోగాన్ని ప్రేమిస్తావు, కరువు రాదా? సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తే పోతుందా? నీ మారు మనసు పొందకుండా, నీ బ్రతుకు మారకుండా, నా ఇంటిలో కరువు ఉన్న బ్రదర్ రండి ప్రార్థన చేయండి అంటే నేను వచ్చి ఎన్ని ప్రార్థన చేసిన పోతుంది. కరువు పోవాలంటే, సేవకుడు ప్రార్థన అక్కడ ఫలించాలి అంటే, నీ ప్రార్థన ఫలించాలంటే, నీ ఇంట్లో ఉన్న కరువు, నీ ఇంట్లో ఉన్న విగ్రహం నువ్వు ముందు తీయాలి. అంటే మీకు ఇంకా అర్థం కాల. విగ్రహాలను ప్రేమిస్తే, ఇతర దేవతలను పూజిస్తే నేను ఆ దేశం మీదకి కరువు తీసుకొస్తానన్నాడు దేవుడు. ఆ మాటను ఫుల్ఫిల్ చేసేయండి, అప్పుడు అది చదివితే మీకు బాగా అర్థమవుతుంది. తర్వాత వివరిస్తాను. మీ హృదయము మాయలో చిక్కి, త్రోవ విడిచి, ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరిస్తే, ఆ నమస్కరింపకుండా జాగ్రత్త పడాలి. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేస్తాడు. హల్లెలూయా. ఆకాశం మూసివేస్తే ఏమొస్తుంది? అప్పుడు వాన కురవదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశం ఉండకుండా అది మీ అంతటికి మీరే నాశనం చేసుకున్నారు కదా. ఎలిమెలెకు నయోమి కష్టం వచ్చిందని ఎవరికి చెప్పాలో? బ్రదర్ ఇంట్లో పరిస్థితులు బాగాలేవు బ్రదర్, వచ్చి ప్రార్థన చేయండి, నేను వచ్చి ప్రార్థన చేస్తాను. అది అట్లాగే ఉంటుంది. ఎందుకని? ఇంట్లో ఏమున్నాయి? విగ్రహాలు ఉన్నాయి. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే హృదయాలు ఉన్నాయి. దేవుని కంటే ఎక్కువగా వెండి బంగారాలు ప్రేమించే హృదయాలు, దేవుని కంటే ఎక్కువగా తిండిని ప్రేమించే హృదయాలు, దేవుని కంటే ఎక్కువగా మనుషుల్ని ప్రేమించే హృదయాలు, ఇవన్నీ విగ్రహాలు కదా. నీ ఇంటిలో చెక్ చేసుకోండి, నీ హృదయాన్ని చెక్ చేసుకోండి, మీ జీవితాన్ని చెక్ చేసుకోండి. ఈ రోజు నీ వాక్యం ద్వారా మీరు ఉదక స్థానము చేయుదురుగాక. హల్లెలూయా. దేవుని సమూహము, దేవుని సన్నిధి, పరలోకంలో ఉన్న పరిశుద్ధ దేవదూతల పరిచర్య మీరు శీఘ్రముగా అనుభవించాలి అంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించవు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమించినా అది నీకు విగ్రహమే. నీ జీవితంలో దేవుడు ఆకాశాన్ని మూసివేస్తాడు, అనగా ఆశీర్వాదపు ద్వారాన్ని మూసేస్తాడు. నీ అవసరతలు తీర్చబడు కొన్ని సందర్భాలు, నీ ప్రార్థన వినపడదు కొన్ని సందర్భాలు. హల్లెలూయా. ఇదే చెప్తున్నాడు. మీరు విగ్రహారాధన చేస్తే, ఇతర దేవతలను పూజిస్తే, మీ హృదయములు మాయలోనికి తీసుకెళ్తే, మీ హృదయములను త్రోవలో నుండి మీరు మళ్లించుకుంటే నా కోపం మీ మీదకి వస్తుంది. ద్వితీయోపదేశకాండలో మెన్షన్ చేయబడిన మాట, యెహోవా కోపపడి, యెహోవా కోపము మీ మీదకు వస్తుంది. ఆయన కోపం ఏం చేస్తుందంటే ఆకాశాన్ని మూసేస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యమును కనుక మనం సవ్యంగా విని దాని ప్రకారం జీవిస్తే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన మేలులు ఆకాశాన్ని తెరిచి
పట్టజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని వాగ్దానం. హల్లెలూయా. మీరు దేవుని మాట వినకుండా వాక్యానుసారంగా ప్రవర్తించకుండా వచ్చి వెళ్ళిపోయే స్థితిలో మీరుంటే ఏ ఆకాశంలో నుంచి అయితే ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తానో అదే ఆకాశాన్ని మూసేస్తాను అంటున్నాడు. ఏమందాం? ఏం చేద్దాం చెప్పండి? దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలా, లేక మీకు మీరు క్షయముగా సంపాదించుకొని కొద్దిపాటి సంతోషము కొద్దిపాటి ఆహారం కావాలా? చెప్పండి మీరే. దేవుడిచ్చే శాశ్వత ఆహారం కావాలా, దేవుడిచ్చే శాశ్వత ఆనందం కావాలా, దేవుడిచ్చే శాశ్వత సౌఖ్యం కావాలా, లేకపోతే మీ అంతటికి మీరు స్వతహాగా వ్యక్తిగతంగా నీ బలముతో నీ జ్ఞానంతో నీ సామర్థ్యంతో ఈ లోకంలో సంపాదించుకునే సంపాదన కావాలా? ఏది బెస్ట్ అంటారు? మీరే చేర్చుకోవాలి. హల్లెలూయా. ఎలిమెలెకు నయోమి తన ఇద్దరు కుమారులు మోయాబీల పట్టణంలో సంపాదించుకుని సెటిల్ అయ్యారు, కానీ నిమిషం మాత్రమే, కొద్ది కాలం మాత్రమే. తర్వాత వాళ్ళు వాటిని అనుభవించడానికి భూమి మీద లేదు. అందుకే దేవునితో మనం పెట్టుకోకూడదు సుమా. ఆయన మహోన్నతుడైన దేవుడు, జాలి కలిగిన దేవుడు, అట్ ది సేమ్ టైం భయంకరుడైన దేవుడు, రోషము కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, రక్తం కార్చిన దేవుడు, న్యాయ తీర్పరగా రాబోతున్న దేవుడు. కాలుకు కాలు కీలుకు కీలుగా దేవుడు తీర్పు ఉంది. కత్తికి కత్తి, కంటికి కన్ను, పంటికి పన్నుగా తీర్పు ఉంది. ఆ తీర్పు గురించి పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఆయన తీర్పు సత్యమే అని రాయించాడు. కాబట్టి మన ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే, శరీర కార్యాలను విసర్జించి ఆధ్యాత్మికంగా మనం క్రీస్తులో అంటుకట్టబడకపోతే, పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకుని యేసు పోలికలోనికి మార్చబడకపోతే మన మీద తీర్పు ఉంటుంది. మనము వాక్యం ఆధారంగా బ్రతుకుతూ ఫలించామా? ఓకే. ఏ విగ్రహం మన జీవితంలో ఉండకూడదు. చెక్ చేసుకోండి. దేవుని కంటే ఎక్కువగా బ్రదర్ సిస్టర్ నీ పిల్లల మీద రుద్దకండి దయచేసి. 1కి 10 మార్లు చెప్తున్నాను. విగ్రహమునకు సంబంధించినది దేవునికి చెందాల్సిన ప్రేమ, దేవునికి చెందాల్సిన మనసు, దేవునికి చెందాల్సిన ఆధిక్యత లోకానికి, లోకములో ఉన్న వాటికి దయచేసి ఇవ్వకండి. వాటి ద్వారా మీకు నష్టం జరుగుతుంది. హల్లెలూయా. మీరు, మీ పిల్లలు, మీ ఇంటి వారందరూ కూడా యెహోషువ వలె యెహోవాని సేవించుదురు గాక. హల్లెలూయా. ప్రతి విషయంలో దేవునికి నమ్మకంగా ఉందరు గాక. నేను పలికిన మాట ఆమెన్ అన్నంత మాత్రాన అవదు. మీ హృదయాన్ని సరిచేసుకుని మీరు మారు మనసు పొంది యెహోవా తట్టు తిరగలిగితే మీ లోపట ఉన్న మాయలు, మాయరోగాలన్నీ తీసి బయట పడేస్తే హల్లెలూయా దేవుని మేలు మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. ఎలిమెలెకు లోకంలో సంపాదించుకోండి, నయోమి లోకంలో సంపాదించుకుంది, నవ్వుతూ వెళ్ళింది. కొద్ది కాలమే తన జీవితం ఏడుస్తూ వచ్చింది. నా పేరులో మధురము నా జీవితంలో లేదు, నన్ను నయోమి అని పిలువకు దయచేసాం. ఎంత రోత, ఎంత విషాదం, ఎంత బాధ ఉంటే ఆ మాట అంటది చెప్పు. మన జీవితాలు ఎందుకు విషాదంగా మారుతాయి? కొన్ని కుటుంబాలు ఎందుకు విషాదం ఉంటది, కొన్ని కుటుంబాలు ఎందుకు కన్నీరు దుఃఖం ఉంటదంటే వారి జీవితాల్లో విగ్రహాలు ఉన్నాయి, వాళ్ళ బ్రతుకుల విగ్రహాలు ఉన్నాయి. వాటిని తీసి పారేసి దేవుని దగ్గర తిరగలిగితే మరలా వాళ్ళ జీవితంలో దేవుడు మేలు చేయడం మొదలుస్తాడు. హల్లెలూయా. వాళ్ళ జీవితంలో దేవుడు మేలుడు చేయడం మొదలు పెట్టాలంటే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. దేవుని కంటే ఎక్కువగా నేను దేన్ని ప్రేమిస్తున్నానో దాన్ని నేను తీసేయాలి. ఈరోజు నా పిల్లల జీవితంలో ఏముంది, నా భర్త బ్రతుకులు, నా బ్రతుకులు ఏముంది, నా కుటుంబంలో దేవునికి ఏ స్థానం ఉందని ప్రతి ఒక్కరు స్వపరీక్ష చేసుకుని దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వగలిగితే మీ బ్రతుకులు దేవుడు మేలు చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. చేతులు తెల చెప్పండి. ఆదికాండం 16వ అధ్యాయంలో మనకి ఒక ఆవిడ కనబడుతుంది, శారా. హల్లెలూయా కదా. ఆదికాండం 16వ అధ్యాయం అంతా ఇంటికి చదువుతాం. ఎలిమెలెకు కుటుంబం చూసాం. ఇప్పుడు శారా దగ్గరికి వెళ్దాం ఒకసారి. దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంకి, శారాకి, నేను నీకు బిడ్డనిస్తానని. తొందరపాటు చూడండి. వాగ్దానం చేసి చాలా కాలం అవుతుంది, చాలా సంవత్సరాలు గడుస్తూ వచ్చాయి. దేవుడు పిల్లల్ని ఇవ్వట్లేదు కదా అని ఇందాక నేను చెప్పాను కదా. తొందరపాటులో మనల్ని మనం చూసుకుంటాం. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వీళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, వీళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, నాకు పెళ్ళి అవుతులా, నాకు పిల్లలు పుడతలేదు, వాళ్ళని వీళ్ళని చూసుకుని ఇంకా ఇంకా ఏడ్ చేస్తా. అసలు నీ జీవితంలో దేవునికి స్థానం ముందు, నీ బ్రతుకుని దేవునికి అప్పగించు ముందు, తర్వాత అన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. వీళ్ళు చూడండి, అబ్రహాంకి ఆల్రెడీ దేవునికి ప్రార్థన చేశారు. ప్రభువా పిలిచావు, వచ్చా, దాంట్లో నాకు ఇబ్బంది లేదు,
వచ్చిన తర్వాత నన్ను అంచెలంచెలుగా దీవించావు. ఎంత దీవించావంటే లెక్క లేనంత దీవెన నువ్వు ఇచ్చావు. లెక్కెట్టడానికి కూడా చాలదు, అంత దీవెన ఇచ్చావు, అంత ఆశీర్వాదం ఇచ్చావు. అయితే ఉపయోగం ఏంటి? నాకు వారసుడు లేడు, నా ప్రధాన యాజకుడు లేదు, ప్రధాన ఆ పనివాడు నాకు వారసుడు అవుతాడు. నాకు ఇది ఇష్టం లేదు, నాకు ఒక బిడ్డనవచ్చు కదా అని అడిగాడు. దేవుడు సునాయాసంగా అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహమా, ఇన్ని ఇచ్చినోని నీకు పిల్లవటం పెద్ద విషయం కాదు, నీకు నేను బిడ్డనిస్తానని వాగ్దానం చేశాను. వాగ్దానం దేవుడిచ్చాడు, వాగ్దానం అబ్రహాం పొందుకున్నాడు. ఈ విషయం శారాకి చెప్పింది, శారా నవ్వింది. ఊరుకో, ఎంత ముసలి వయసులో శరీరం అంతా ముడతలు వచ్చి నా గర్భస్తంభం మూసుకుపోయి నేను ఎంత ముసలి వయసులో పిల్లల్ని కంటాం అసాధ్యం, దేవుడు చెప్పడం ఏంటి, నువ్వు వచ్చి నాకు చెప్పడం ఏంటి అని చెప్పి ఫన్నీగా నవ్వింది. దేవుడు అది చూసి వెంటనే అబ్రహాం పిలిచి, నీ భార్య శారా ఎందుకు నవ్వింది? మనుషులకు అసాధ్యము, నాకు అసాధ్యమా? నేను చేయలేనా? నేను ఖచ్చితంగా చేస్తాను, శారాని విశ్వాసం ఉంచి అని చెప్పి మన భాషలో చెప్పినట్టుగా చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఓకే, శారా కూడా నమ్మింది, అబ్రహాం కూడా నమ్మారు. అయితే నమ్మిన వాళ్ళు ఎదురు చూడాలి కదా, వీళ్ళు కూడా మనలాంటి వాళ్ళు విషయాలు కదా కదా విజయ కేజీయ విన్నప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు అది జరిగే వరకు అమ్మ మనం ఏం చేయాలా? ఎదురు చూడాలి. వీళ్ళేం చూశారు కొద్దికాలం చూసి శారా సొంత నిర్ణయం తీసుకుని అంటే తెలుసా, దేవుడు పిల్లల్ని ఇస్తానని, అది నా గర్భం నుంచి వస్తాడని చెప్పినట్టుగా లేడుగా దేవుడు. చూడండి, అనుమానం. దేవుడు ఏదైనా మాట్లాడితే, దేవుడు ఏదైనా ప్రవచనం చెప్తే, దేవుడు ఏదైనా వాగ్దానం ఇస్తే దాంట్లో అపవాది ఎన్ని అనుమానాలు సృష్టిస్తాడో దానికి అనుకూలంగా మనం ఉత్తరాలు పలుకుతాం. ఎస్, అవును, నిజమే కదా, హల్లెలూయా. అనుమానపు జబ్బు లేకపోతే అపార్థం చేసుకునే జబ్బు ఉంటుంది. సావుకుడు ఏదైనా ఖండితంగా వాక్యం చెప్పాడు అనుకో, ఈ ఫలానా వాళ్ళ కోసం అనుకుంటా, ఇది ఎలా కోసం అంగడి, ఇదొక జబ్బు, ఇదొక మాయనం అంతే. ఏదైనా సందర్భం చెప్తే సరి చేసుకుంటది, సంఘం సరిచేయబడుతుంది, ఫలిస్తుంది అని ఒక హెచ్చరికని చెప్తే, ఖండితంగా మాట్లాడితే, ఇది నాకు కాదు పక్కనోడికి వాళ్ళకే ఈ మాయరోగం నీలో ఉంది. హల్లెలూయా. అది వాడికే కాదు, వాడితో పాటు నీకు అవసరం. నువ్వు పెద్ద నీతిమంతుడువా, నువ్వు పెద్ద నీతిమంతురాలువా? మనలో కూడా ఏమున్నాయి? బలహీనతలు ఉన్నాయి. ఒక హెచ్చరిక, ఒక గద్దింపు ఒక వ్యక్తి కోసం కాదు, టోటలీ సంఘం అంతటి కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం, మారు మనసు పొంది దేవుణ్ణి హత్తుకోవడం కోసం దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. హల్లెలూయా. చెప్పండి, హల్లు చెప్పండి, కొద్దిగా బతుకునలా చెప్పండి. ఎనమలో టికెట్ లేదు, ఎత్తపడ్డారా? ఓకే, ఎత్తపడ్డారా అయ్యగారు? చెప్పండి, హల్లు చెప్పండి. నవ్వింది. ఓకే, నేను ఇస్తానని చెప్పాను కదా, అంతే. ఈవిడేమో నాకు కడుపులో నుంచి కాదన్న, నాకు ఎవరన్నారు? దాసి ఉంది కదా హాగరు, వెళ్ళి ఆవిడ కూడుకో, ఆవిడ గర్భవతి అవుతుంది, ఆవిడ బిడ్డే నా బిడ్డ. ఎలా అవుతుంది? ఆలోచించాను. పక్కనోళ్ళ పిల్లలు నీకు ఎలా పిల్లలు అవుతారండి? నువ్వు అనుకుంటే సరిపోద్దా? దిమాగ్ ఉండాలి కదండి మనకి. పక్కనోళ్ళదే నీకు ఎలా అవుతుంది? పక్కనోళ్ళ స్వాస్యం నీకు ఎలా స్వాస్యం అవుతుంది? పక్కన వాళ్ళ పిల్లలు నీ పిల్లలు ఎలా అవుతారు? నీ ప్రేగు నువ్వు తెంచుకుని పుట్టకుండా, నీ రక్తం పంచుకుని పుట్టకుండా పక్కన వారి పిల్లలు నీ పిల్లలు ఎలా అవుతారు? అది నీ అవివేకం, నీ బుద్ధిహీనత. హల్లెలూయా. చూడండి, మతి తప్పి ప్రవర్తించింది ఇక్కడ శారా, బుద్ధి తప్పింది. దేవుడేమో అంత స్పష్టంగా మాట్లాడా, కానీ శారా తన దాసి అయిన హాగర్ను పంపించింది. చాలా త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చేసింది, కన్సీవ్ అయిపోయింది. హల్లెలూయా. ప్రెగ్నెంట్ అయిన తర్వాత పిల్లోడు పుడతా ఉన్నాక ఏ హాగర్ మీద అయితే జాలి కలిగిందో శారాకి, హల్లెలూయా, ఆ హాగర్కి తన యజమానురాలు నీచురాల్లా కనపడింది, చులకన భావంతో కనపడింది. చూడండి, మారిపోయింది ప్లేట్ మారిపోయింది. మనమే తప్పు చేసి, మనమే పొరపాటు చేసి అపవాదికి దాసులుగా మారిపోతున్నాం. నీ స్ట్రాటజీ ఏంటో నీకు అర్థమవుట్లా. నువ్వు వెలపెట్టబడి కొనబడిన దాన్ని. ఈ లోకంలో నీ కులము తక్కువ కావచ్చు, నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, పదవి లేకపోవచ్చు, సామర్థ్యం లేకపోవచ్చు, సత్తు లేకపోవచ్చు, కానీ నువ్వు పరలోక రాజ్యపు యొక్క పౌరసత్వములో ఉన్న రోషం కలిగిన దేవుని కుమారుడివి, కుమార్తెవి. ఈ విషయం నువ్వు తెలుసుకున్నంత వరకు కూడా
నీ జీవితం బాగుపడదు. నేను ఈ లోక సంబంధిని కాదు, నా కోసం నా దేవుడు రక్తం చిందించాడు, నా దేవుడు నన్ను రక్షించాడు, నేను లోక సంబంధిని కాదు, నేను పరలోక సంబంధిని, దేవుని అధికారిని, దేవుని ప్రతినిధిని, దేవుడు నా ద్వారా ఈ లోకంలో ఏదైనా జరిగిస్తాడని నువ్వు ఎప్పుడైతే పూర్ణ హృదయంతో నమ్మి విశ్వసిస్తావో అప్పుడు నీ లోపట ఉన్న అభిషేకం, నీ లోపట ఉన్న కృపావరాలు బయటపడతాయి. అప్పటి వరకు నా వల్ల ఏమి కాదు బ్రదర్, నేను చేస్తా, దెయ్యం పోదు బ్రదర్, అలా బ్రదర్ ఇలా బ్రదర్ అనుకున్నంత వరకు దేవుడు నేను ముందుకు నడిపించాడు. హల్లెలూయా. చూడండి, శారా అట హాగరుకి నీచురాలా కనబడింది. అబ్రహాం దగ్గరికి పంపించింది ఆవిడే, గర్భము కన్సీవ్ అవ్వడానికి కారుకొరాలని ఆవిడే, అన్నీ ఆవిడే. ఇప్పుడు ఆవిడేమైపోయింది, ఇవిడికి నీచురాలా కనబడింది. హల్లెలూయా. తట్టుకోలేకపోయింది అన్న. శారా పిలిచి ఆగర్, అర్జెంటుగా నీవు నీ కొడుకు నా ఇంట్లో నుంచి బయటకు పోను. అర్థమైపోయింది. తప్పు చేసిన తర్వాత అర్థమైంది, ఆగరుకు పుట్టిన వాడు నా కుమారుడు కాలేడు. కాదు, నేను చాలా తొందరపడి తప్పు చేశాను. నా భర్త అయినా నా యజమాని అబ్రహాము దగ్గరికి హాగర్ని పంపించి తప్పు చేశాను అని అప్పుడు తలగే పట్టుకుంది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. ప్రశాంతంగా ఉన్న చోట వెళ్ళి పంపేసి వచ్చేది. కొంతమంది ఉంటారు కంచెర కడతారు, ఇష్మాయిల్ 2 ఇల్లులు ఉన్నాయనుకో, చక్కగా మాట్లాడుకున్నారు అనుకో, ఈడు స్లోగా వెళ్ళి 2 అబద్ధాలు చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద నొప్పెట్టి వచ్చేది. అది మండి 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 అగ్నిహోరం అయిపోతుంది. బ్రదర్ అవునా? అది అలా చెల్లి తెలియజేయండి. అలాంటి వాళ్ళు సంఘాలు ఎవరు లేరు కదా, చేతులు తెలియజేస్తాను. ఇద్దరు మాట్లాడుకుంటే మధ్యలోకి నువ్వు వెళ్ళి మంటెట్టి వచ్చావనుకో, వాళ్ళు కొట్టేసుకుంటారు, 7 కళ్ళు చలపడిపోతాయి. కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది అలాంటి వాళ్ళ గురించి ముసలమ్మ ముచ్చట్లు అని చెప్పి దేవుడు రాయించాడు, అలాంటి వాళ్ళ కోసం రాయించాడు అన్నమాట. హల్లెలూయా. ప్రశాంతంగా ఉన్న చోటు ఇటు ఎక్కడేసేస్తాడు, బాంబే చేస్తాడు. చూడండి, అణుబాంబులన్నీ ఆడే కంచెరు కాదు, వాడే తయారు చేశాడు. ప్రశాంతంగా ఉన్న చోట జిహాద్ అని వెళ్ళి కులాల మధ్య చిచ్చులు పెట్టి, మత విద్వేషాలు చిచ్చులు పెట్టి, ప్రశాంతంగా ఉన్న మనుషుల్ని, ప్రశాంతంగా ఉన్న దేశాల మీద అణుబాంబులేసి మనుషులు చంపు మారణ హోమాన్ని కోరుకుంటాడు. జిహాద్ అంటాడు. వాడి రక్తంలోనే వాడు పుట్టిన తర్వాత వెంటనే ఇస్సాకుతోనే గొడవ పడ్డాడు, ఇస్సాకుకి వ్యతిరేకంగా మాట్లాడాడు. హల్లెలూయా. ఈ కరుడు కట్టిన కఠినత్వం, హల్లెలూయా, నక్సలిజం, మారణ హోమం వాడి బ్లడ్ లోనే ఉంది. చూడండి, శారా తొందరపడినందుకు ఎంత గొప్ప విషాదం. హల్లెలూయా. తెలియ చెప్పండి. ఇప్పుడు అది కాశ్మీర్ అంటారు అనమాట. కాశ్మీర్లో అసలు ఎక్కువ ఉగ్రవాదం ఉంటుంది. వీడు అక్కడే స్థాపించబడ్డాడు. హల్లెలూయా. తెలియ చెప్పండి. కొద్ది గట్టిగా చెప్పండి అండి. ఉగ్రవాదానికి కారణం ఎవరు చెప్పండి? ఇష్మాయిల్ అని మీరు అంటారు. కాదు, శారా తొందరపడింది కదా. నువ్వు తొందరపడి మాట్లాడేస్తావు, తొందరపడి పిల్లల్ని తిట్టేస్తావు, చచ్చిపోతారు నువ్వు అంటావు. నీ నోటికి నాలుగు మీద నుంచి వచ్చే మంచి మాటను తీసుకుంటావు, చెడ్డ మాటను కూడా నువ్వు తీసుకోవాలి. జీవానికి సంబంధించిన మాట తీసుకుంటావు, శాపం వచ్చినా కూడా తీసుకోవాలి. నీ నాలుక అంత పవర్ ఉంది. జీవము ఉంది, మరణం ఉంది, ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. నువ్వు ఏదంటే అది జరుగుతుంది. రెండోది, బాప్టిజం పొందినవారు, నిరాటకంగా ప్రార్థన చేసేవారు, దేవుని సందులో అనిగమనిగా ఉన్నవారు నాలుగు ఇంకా చాలా పవర్ఫుల్. మీరు ఏదంటే అది జరిగిపోదు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, దేవునికి ఆరాధన చేస్తూ, ఇంటికాడ ప్రార్థన చేస్తూ, మీరు మంచి భక్తులు ఎదుగుతున్న వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే మీ నాలుగు చాలా పవర్ఫుల్. మీరు ఏదంటే అది జరుగుద్ది. కాబట్టి మీ నాలుగుతో శుభవచనాలని చెప్పండి, మీ నాలుగుతో ఆశీర్వాద వచనాలు చెప్పండి, మీ నాలుగుతో, మీ నోటి మాటలతో ఎదుటి వారిని దీవించండి, ఎదుటి వారి రక్షణ కోసం ప్రార్థించండి. అప్పుడు మీ నాలుక మీద ఉన్న అభిషేకం ఇంక్రీజ్ అవుతుంది. దేవుడు అభిషేకం ఇచ్చాడు కదా, మాట్లాడడానికి నోరిచ్చాడు కదా అని చెప్పి దూషణకరమైన మాటలు లేదా శాపనార్థమైన మాటలు మాట్లాడితే ఎదురు తిరిగి నీకు కూడా అయ్యే వస్తాయి. ఎందుకంటే నువ్వు ఎంత స్పీడ్గా విసురుతావో మాట అంతే స్పీడ్గా నీకు వచ్చేది. ఎందుకంటే మనం అంటాం కదా, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. దాన్నే బైబిల్తో రాయబడింది, దేవుడు వెక్కిరింపబడ్డాడు. ఓ మనుషుడా, నరుడా, నువ్వు ఏది విత్తి ఉన్నావో అది కొయ్యక తప్పదు. దేవుడు ప్రతి కొలతను చూస్తున్నాడు. నువ్వే కొలత కొల్చావు ఆ కొలత నీకు కొలవబడుతుంది. నువ్వు ఏది విత్తావో ఆ ఫలం నువ్వు ఖచ్చితంగా కోస్తావు. హల్లెలూయా. తెలియ కనుక మన ప్రవర్తన మార్చేసుకున్నాం, మన జీవితాన్ని మార్చుకోవాలి. తొందరపడింది శారా, ఇష్మాయేలు కనేసి.
ఈ లోకంలో ఇప్పుడు భయంకరమైన జిహాదుని సృష్టిస్తారు, మారణ హోమాలు సృష్టించారు, రక్తపాతాన్ని సృష్టించారు, అనేక మంది నీతిమంతులను చంపడానికి ఒక బలమైన పునాది ఆ రోజున తెలియకుండానే షారా చేసేసాను. ఈరోజు నీ పిల్లల విషయంలో, నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో తొందరపడకండి. తొందరపడటం ద్వారా జరిగే ప్రమాదాలు ముందే చెప్పు. తొందరపడటం ద్వారా వినాశనం అవుతుంది, నాశనం వస్తుంది. తొందరపాటు పని చేయదు, తొందరపాటు నిర్ణయాలు పని చేయవు. తొందరపాటులో వచ్చే కోపము దేవుని చిత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చదు. హల్లెలూయా. తెలియదు చెప్పండి, గట్టిగా చెప్పనండి. హల్లెలూయా. హాగరు చేసిన తప్పు, హాగర్ను వెలగొట్టేసింది. ఎవడు తన పిల్లని తీసుకుని వెళ్ళిపోతా ఉండగా దేవుడు వచ్చాడు. ఆవిడకి బుద్ధి చెప్పాలని చెప్పి ఆవిడని కనుగొని, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏమని పిలిచాడు తెలుసా? షారా దాసవైన హాగరు అని పిలిచాడు. అంటే ఆవిడ స్టేటస్ని చూపిస్తున్నాడు దేవుడు. అక్కడ నీ బ్రతుకు ఇది కాదు, ఎదిరించకూడదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో ఉండాల్సిందే. నువ్వు షారాకి దాసురాలివి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళొచ్చండి. నీ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? దేవుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. హల్లెలూయా. తెలియ మనందరం దేవుని పిల్లలని. దేవునికి ఇవ్వాల్సిన విలువ దేవునికి ఇవ్వాలి, దైవజనుడికి ఇవ్వాల్సిన విలువ దైవజనుడికి ఇవ్వాలి. దేవుడు నేను ఏ స్థానంలో నియమించాడో ఆ స్థానంలో నువ్వు ఉండు. నీకు పైన నియమించిన నాయకులను గౌరవించాలి. హల్లెలూయా. అది కర్తవ్యం, అది ధర్మము. చెప్పండి. అందుకనే వాక్యంలో మీ పైన నాయకులు ఉన్న వారు లెక్క చెప్పవలసిన వారు ఉన్నారు. కాబట్టి మీరు వారి మాటకు లోబడి వాక్యం ఆధారంగా నడుచుకోమని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఒకటి, సంఘంలో దైవజనుడి కింద మీరు ఉండాలా. మీరు పనిచేసే కాడ మీ పైన నాయకులు, బాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద మీరు ఉండాలి. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తూ ఏ స్థానంలో ఉంచుతున్నాడో ఆ స్థానంలో దేవునికి నమ్మకం ఉండండి. మీ పైన నాయకులు ఉన్న వారికి కూడా నమ్మకం ఉండండి. మంచి భవిష్యత్తు దేవుడు మీకు ఇస్తాడు. మీ పైన నాయకులు ఉన్న వాళ్ళని లెక్క చేయకుండా మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ఇష్టానుసారంగా స్టేటస్లు పెడుతూ, ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్లుగా చేస్తే దేవుడు ఒప్పుకోడు, దేవుడు సహించడు. ఆయన ఎంత దీర్ఘశాంతుడో అలాగే తెలియకుండా హఠాత్తుగా కూడా దేవుడు తన శిక్షను, తన కోపాన్ని కూడా మన మీదకి తీసుకొస్తాడు. హల్లెలూయా. కాబట్టి దైవజనుల విషయంలో మీరు ఇంకా కేర్గా ఉండాలి. ఎలా పడతాలో మాట్లాడతాలో, ఏది చేయటాలు, ఇది ఖచ్చితంగా మానుకోండి సంఘంలో. హల్లెలూయా. చెప్పండి. 2 విషయాలు జాగ్రత్త నేర్చుకోండి. సంఘములో దైవజనుడి కింద మీరు అణిగి మీకు చెప్పబడిన, నిర్ణయించబడిన, నియమించబడిన పరిచర్యలో మీరు ముందుకెళ్ళండి. మీరు పనిచేసే చోట మీ పైన నాయకులుగా ఉన్న వారి దగ్గర మీరు వారికి నమ్మకంగా ఉండండి. దేవుడు అంచెలంచెలుగా మిమ్మల్ని తీసుకెళ్తాడు పైన. హల్లెలూయా. చెప్పండి. ఇంకా బాగా చెప్పండి అండి. అది విషయం. తొందరపడి శారా తప్పు చేసింది. దేవుడు మరల ఇస్సాకుని ఇచ్చాడు. మరల అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని, నిబంధనను ఇస్సాకు జీవితంలో నెరవేర్చాడు. హల్లెలూయా. తొందరపాటు ద్వారా చూసారు ఎన్ని వస్తున్నాయో. నేను ముగించేస్తాను, ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 26వ వచనం కనుక చూస్తే అక్కడ ఒక సంఘటన జరిగింది. అపోస్తలులు తుఫాను వచ్చింది, వాళ్ళు చావు బతుకుల మధ్య ఉన్నారు. యేసు ప్రభు నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉండగా వాళ్ళు తొందరపడి, చదువుతారన్నమాట, ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి, అది అండర్లైన్ చేయాల్సిందే. అదే మన జీవితం. ప్రతిసారి తొందరపాటు. తెలియకనేసాను బ్రదర్, తొందరపడ్డాను బ్రదర్, మిస్టేక్ చేశాను బ్రదర్, ప్రతిసారినా. హల్లెలూయా. మన జీవితంలోనే ఎక్కువ ఈ తొందరపాటు ఉండదు. ఆయనతో పాటు తిరిగిన శిష్యులు ఆల్రెడీ ఆయన వాగ్దానం, ముందు మీరు వెళ్ళండి, వెనక నేను వస్తానని చెప్పాడు కదా. నేను మీకు చెప్పలేదా? యుగ సమాప్తి వరకు సదాకాలం మీతోనే ఉన్నానంటే మీరు తొందరపడిపోతారు. శిష్యులు కూడా వాగ్దానం. ఏంటో వాగ్దానం? మీరు ముందెళ్ళండి, మీ వెనక నేను వస్తానని చెప్పాడు ఆయన. ఆయనకు తెలుసు ఏ సమయంలో రావాలో. కరెక్ట్గా తుఫాను వచ్చి నావ బద్దలైపోయే సమయమున, కంట్రోల్ తప్పుతున్న సమయంలో ఆయన మేఘాలుగా చాలా వేగంగా తన శిష్యులు కన్నీటిని తొడవడానికి, వారి భయములో నుండి వారిని కాపాడడానికి, మరణంలో నుండి కాపాడడానికి ఆయన నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళు నెమ్మదిగా, అరే ఏంట్రా అది అని నెమ్మదిగా చూస్తే ప్రభువుని గుర్తుపట్టేవారు. వాళ్ళు తొందరపడి తొందరపడి వారి నోటితో భూతం అని మాట్లాడారు. మనం చాలా సాధారణంగా తీసుకున్నాం భూతమా, దేవుడు భూతమా,
పాస్టర్ గారు పోతమా, నిన్ను గైడ్ చేసే బ్రదర్ పోతమా, నిన్ను ఆధ్యాత్మికంగా నడిపించే వారు పోతమా. ఫస్ట్ స్టార్టింగ్ లో నువ్వు విశ్వాస స్టేజ్ లో ఉన్నప్పుడు నీ పక్కన వాళ్ళు బలపరుస్తారు. బ్రదర్ ఇలా ప్రార్థన చేసుకో, అలా ప్రార్థన చేసుకో, వాళ్ళతో చక్కగా ఉంటాం. వాళ్ళు చెప్పిన గైడెన్స్ అన్ని కూడా ఫాలో అవుతావు. కొన్ని రోజులు గడిచిన తర్వాత వాడికి పోతామైపోతుంది కదా. బాప్టిజం పొందిన తర్వాత పాస్టర్ గారి దగ్గర అన్ని చక్కగా చెప్తారు, అన్ని చక్కగా బాగుంటాయి. కొద్ది కాలం ఒక 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 6 సంవత్సరాలు వచ్చేసరికి పాస్టర్ గారి పెద్ద పోతం అయిపోతాడు, గాడిదైపోతాడు. హల్లెలూయా. చేయలేదయ్యా. మీకు బాగా తెలుసు, మీరు బాగా చదువుతారు కొంతమంది స్టేటస్. హల్లెలూయా. నాకు రావయ్యి, చేతుల తల్లి చెప్పండి. యేసు ప్రభువుని పోతం అన్నాడు. ఎందుకు అలా అన్నారు? తొందరపాటు చెప్పండి, తొందరపాటు అని చెప్పండి. తొందరపడితే దేవుడు అర్థం కాడు, నిదానించి చూస్తే అర్థమవుతుంది. హల్లెలూయా. పేతురు, యోహాను శృంగార దేవాలయంలో ఉన్న కుంటువాడిని నా వైపు చూడనప్పుడు ఆడు చాలా క్లారిటీగా కళ్ళు పెద్దవి చేసుకుని పేతురు వైపు తేరి చూచాడు. హల్లెలూయా. దేవుని వైపు చూడడం అంటే కన్నులు తెరుచుకుని తెరవబడిన నేత్రాలతో, ఆత్మీయ నేత్రాలతో తేరి చూస్తే అదృశ్యమైన కార్యాలు దృశ్యముగా నువ్వు చూడగలుగుతావు. దాన్నే విశ్వాసం అని చెప్తుంది వాక్యం. హల్లెలూయా. మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు లూదియమ్మ గారు ఎలా రావాలి చెప్పండి, ఎలా రావాలి? ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన నా క్రియలన్నీ ఎరిగినవాడు, ఆయన నాతో మాట్లాడతాడు, నేను చేయవలసిన విధి విధానాలన్నీ కూడా ఆయన చెప్తాడు. నమ్మి రావాలి కదా. ఎలా పడతాలో వచ్చేసి, ఎలా పడతాలో కూర్చొని, ఎలా పడతాలా మాట్లాడేసి, వాక్యాన్ని నీ స్టైల్లో వినేసి, నీ స్టైల్లో అర్థం చేసేసుకొని, ఎందుకు మొత్తం ఏంటి రాకపోతే, వాక్యాన్ని నీ స్టైల్లో అర్థం చేసుకుంటే దేవుడు అర్థం కాడు, దైవజనుడు అర్థం కాడు. వాక్యంని నువ్వు అనుకున్నట్టుగా తీసుకుంటే, నువ్వు అనుకున్నట్టుగా బోధిస్తే, నువ్వు అనుకున్నట్టుగా వివరిస్తే, నువ్వు అనుకున్నట్టుగా దాన్ని తీసుకుని అర్థం చేసుకుంటే చెప్పేవాడికి దేవుడు అర్థం కాడు, వినేవాడికి దేవుడు అర్థం కాదు. దేవుడే ఉండడు. బోధించేవాడు దేవుని ఆత్మతో బోధించాలా, వినేవాడు ఆత్మ నేర్పు మాటలతో వినాలి. హల్లెలూయా. అక్కడ పరిశుద్ధాత్మ దేవుని క్రియ జరగాలి, బోధించేవాడి దగ్గర పరిశుద్ధాత్మ క్రియ జరగాలి. అప్పుడు దేవుని చిత్తంలో ఉన్న వాక్కు ఆ స్థలంలో విడుదలవుతుంది. కొంతమంది జీవితాలు బలపరచబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా సొంత డప్పాలో ఎన్ని గంటలు చెప్తే ఏంటి ఉపయోగం, ఎన్ని గంటలు ఉంటే ఏంటి ఉపయోగం? మారాలి. చెప్పబడుతున్న ప్రతి మాట వాక్యానుసారమైందా కాదని వివేకముతో, వివేచనతో మనము పరిశీలన చేయాల్సిన రోజుల్లో ఖచ్చితంగా ఉన్నాము. అది ఎవరి వాక్యమైనా సరే. హల్లెలూయా. గట్టిగా చేతులు ఎత్తాలి చెప్పండి. తొందరపడి చూచి ప్రభువుని బోతమన్నారు. ఎందుకన్నా బోతమా? రొట్టెలు పెట్టేది ఆయన రోజు, చేపలు ఇచ్చేది ఆయన రోజు. 3.5 సంవత్సరాలు శిష్యారికంలో హల్లెలూయా ప్రతి అవసరత ఆయన తీరుస్తున్నాడు. ఎలాంటి సవాలు వచ్చినా, ఎలాంటి శత్రువు వచ్చినా ఆయన ముందు నిలబడి అన్నిటిని ఏం చేస్తున్నాడు? సవరణ చేస్తున్నాడు, అనగా సర్దుతున్నాడు. హల్లెలూయా. ప్రభువుని అర్థం చేసుకోవాలి. తొందరపడి బోతమన్నారు, తొందరపడి చూడబట్టే వాళ్ళు బోతమన్నారు. మనం కూడా చాలా సందర్భాలు తొందరపడి దేవుడు లేడు అంటలేదా? చెప్పండి, దేవుడు లేడు అనలేదా? దేవుడు లేడు, ఎవరు లేరు. నేను చర్చికి వెళ్ళనని చెప్పి ఇక్కడ ఉన్న కొంతమంది పరిశుద్ధులు ఉన్నారు. హల్లెలూయా. దేవుని మీద అలిగి దేవుడు ఏమి చేయట్లా, చూస్తలేదని చెప్పి చర్చి మానేసావు. 1-2 వారాలు మానేసావు. నువ్వు లేరా? 1-2-3 వారాలు మానలేదా? కొన్ని నెల 4-5 నెలలు మానలేదు. మానలు ఉంటారు కొంతమంది. హల్లెలూయా. తొందరపాటు వల్ల దేవుని అపార్థం చేసుకున్నాం. నిదానించి చూస్తే దేవుడు ఏంటో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. మనందరూ తెలుసు, చాలా మంది భోజనం చేస్తారు. భోజనం చేసేటప్పుడు చక్కగా రుచిని ఆస్వాదిస్తూ చక్కగా నమిలి మిగులుతారు. నువ్వు భోజనం చేస్తున్నట్లుగా దేవుణ్ణి కూడా చక్కగా నిదానించి చూడగలిగితే హల్లెలూయా. కొంతమంది ఉంటారు రాత్రి కాదు, హల్లెలూయా, కంగారు కాదు, గబగబ తినేస్తారు. వాళ్ళకి ఏమి తెలియదు. హల్లెలూయా. అలాగే దేవుని దగ్గర ఆ స్పీడ్నెస్ పనిచేయదు. ఆయన కార్యాలు మనం చూడాలి, ఎదురు చూడాలి. రైట్ టైం, సరైన సమయంలో దేవుడు చేస్తాడని మనం ఎదురు చూడాలి. ఆయన మాట ఇచ్చాడు, దేవుడు నెరవేరుస్తాడని మనం ఎదురు చూడాలి. ఎప్పుడైతే మనం ఎదురు చూస్తామో అప్పుడు దేవుని కార్యాలు మనం పొందుకోగలుగుతాం. మీ అందరికీ తెలుసు, సౌలు రాజు ఒకడు ఉన్నాడండి.
ఒకసారి చూస్తారా? సమూయేలు గ్రంథంలో కనబడతాడు. ముగించుకున్న ఈ మాట చదివి మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో మనకు కనబడతాడు. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం నుంచి మీరు చూస్తే, ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్ని వచ్చిరి. వీరు బయలుదేరి బేతేవున తూర్పు దిక్కున మికషులో దిగిరి. హల్లెలూయా. ఇశ్రాయేలీలు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్టు తెలుసుకుని గుహలో, పొదల్లో, మెట్టల్లో, ఉన్నతి స్థలముల్లో కోపములు దాగిరి. కొందరు హెబ్రీలు యోర్దాను నది దాటి గాదు దేశమునకు గిలాదునకు వెళ్ళిపోయారు. కానీ సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతన్ని వెంబడించారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఫిలిస్తీయులు 30,000 రథములు, 6,000 గుర్రపు రౌతులు, సముద్రపు ఇసుక రేణంత ప్రజలని పోగు చేసుకుని ఇశ్రాయేలీలతో యుద్ధం చేయడానికి వచ్చారు. హల్లెలూయా. వినాలా? ముగించేస్తాను. ఎక్కువసేపు దీన్ని వివరించను కానీ ముగించేస్తాను. నాకు కావాల్సిన కాన్సెప్ట్ చెప్పి ముగిస్తా. హల్లెలూయా. విషయం సమూయేలుకి చెప్పారు. సమూయేలు సౌలుకి చెప్పింది ఏంటంటే, సౌలు, దేవుడు నాకు చెప్పాడు, తొందరపడి యుద్ధం చేయకండి, తొందరపడి యుద్ధానికి వెళ్ళకండి, వెళ్తే మీరు ఓడిపోతాను. అక్కడ సైన్యం ఎక్కువ ఉంది. ఎందుకంటే మీ దగ్గర ఉన్న సైన్యం చాలా చిన్నదే. వాళ్ళ సైన్యం ఇసుక రేణువు లాంటి సైన్యం. 30,000 రథములు, ఆ తర్వాత 6,000 గుర్రపు రౌతులు. సాధారణమైన సైన్యం కాదు. తొందరపడదు. నేను వస్తా మీ దగ్గరికి. నేను వచ్చి దేవునికి నైవేద్యమును దహన బలులు అర్పిస్తా. నేను నైవేద్యమును దహన బలులు అర్పించిన తర్వాత దేవుడు మీకు తోడుగా ఉంటాడు. అప్పుడు మీరు యుద్ధానికి వెళ్తారు. నేను మిమ్మల్ని అభిషేకించి, నేను దేవునితో మిమ్మల్ని సమాధానపరిచి, దేవుని నామములో మిమ్మల్ని దీవించి యుద్ధానికి పంపిస్తా. నేను వచ్చి బలిలు అర్పించే వరకు, దహన బలి అర్పించే వరకు, నైవేద్యం అర్పించే వరకు, నేను ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని మీ దగ్గర ప్రకటించి యుద్ధానికి వెళ్ళండి అని చెప్పే వరకు నువ్వు కదలొద్దు. ఎవరు వెళ్ళిపోయినా పర్లేదు, ఎవరున్నా పర్లేదు, దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు అని ముందే హెచ్చరిక సమూయేలు ద్వారా సౌలుకి వెళ్ళింది. సౌలు ఏం చేశాడంటే, ఆ పక్క టీం చాలా పవర్ఫుల్గా ఉంది. ఇసుక రేణువులంత సైన్యము, 30,000 గుర్రములు, గుర్రపు రౌతులు, 30,000 రథములు, 6,000 గుర్రపు రౌతములతో ఆ జనాన్ని చూసి, ఆ గుర్రపు డెక్కలు చూసి, ఆ రథాలను చూసి సౌలు రాజ్యంలో ఉన్న కొంతమంది యుద్ధ నైపుణ్యత కలిగిన వారు భయపడి పారిపోతున్నారు. సౌలుని విడిచిపెట్టేస్తున్నారు. హల్లెలూయా. సౌలుని మరే ఉండండ్రా, ప్రవక్త వస్తాడు, సేవకుడు వస్తాడు, ఉండండ్రా అంటే వీళ్ళు పారిపోతున్నారు. వెంటలా ఎక్కడో అక్కడ. సౌలు దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా నిదానంగా వెళ్ళిపోతుంటే సౌలు వెనక్కి తిరిగి చూస్తాం చాలా తక్కువ ఉన్నారు. హల్లెలూయా. వెంటనే సౌలు ఏం చేశారంటే, సమూయేలు గారేమో రావాల్సిన టైంకి రాలా. ఈయన అనుకుంటే అయిపోతాయి. కొంతమంది పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు. పాస్టర్ గారికి టైం చెప్పేస్తారు, 10ంటికే రావాలి, 9ంటికి. వీళ్ళే ముహూర్తాలు చూసుకొచ్చేస్తారు. దొంగతనం ముహూర్తాలు చూసుకొచ్చేసి ముహూర్తాల టైం పాస్టర్ గారు చెప్పేస్తారు. ఆ పెళ్లికి వెళ్తే అంటే వెళ్ళిపోతాయి. ఆ పెళ్లికి దేవుడే రాడు, ఇంక మనమే. హల్లెలూయా. ప్రైజ్ రాడు. ముహూర్తాలు, మంచి రోజులు, చెడ్డ రోజులు, ఏమండి ఎలాంటి చూసుకుంటారు చూసావా? ఎలాంటి జాబితాలోనే ఏమంటారు, ఎలాంటి వచ్చేస్తూ ఉంటే అప్పుడప్పుడు తట్టుకోగలిగే హృదయం మనకు ఉండు కాక. హల్లెలూయా. మన సందర్భాల్లో పప్పు అనుకుని వెళ్తాం ఫంక్షన్కి, వాళ్ళు మటన్ బిర్యానీ పెడతారు. తింటాం కదా, ఎందుకు తిన్నాం? ఖచ్చితంగా తింటాం. దేవుని ఉపదేశంలో పప్పుతో పెడతాడు, పెరుగుతో పెడతాడు, మటన్తో, చికెన్తో కూడా పెడతాడు. ఇప్పుడు మటన్ అన్నమాట ఇది. హల్లెలూయా. తెలియదు. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? బలమైన ఆహారం మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. తల్లి చెప్పండి. సౌలు ఏం చేశాడంటే, అక్కడ ఉన్నవాని పిలిచి, సమూయేలుగా రావట్లేదు, దైవజన్ రావట్లేదు, వీళ్ళకి టైం సెన్స్ ఉండదు, రమ్మన్న టయానికి వీళ్ళు రారు, వీళ్ళకి నచ్చినప్పుడు వస్తారని చెప్పి ఈయన తొందరపడి ఏం చేశాడంటే, యాజకుడు చేయాల్సినవి, సేవకుడు చేయవలసినవన్నీ కూడా బలిపీఠం మీదకి వెళ్ళి దహన బలి అర్పించేసాడు. హల్లెలూయా. ఎవరు చేయాలి దహన బలి? ఎవరు అర్పించాలి? చదవండి ఒకసారి అన్నమాట.
8వ నుంచి సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గానుకు రాకపోవుటయో జనులు తమ యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాడు. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? దేవుని పరీక్ష. దహన బలి అర్పించిన వెంటనే పాస్టర్ గారు వచ్చారు. చాలా మందిని పరీక్ష పెట్టి నన్ను కూడా చెప్పు. కొంతమంది పరీక్షలు కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. అయినా మరలా పరీక్ష పెడతారు. చాలా మంది ఫెయిల్యూర్స్ లోనే ఉంటారు. హల్లెలూయా. అంటే దాంట్లో చాలా బాగుంటుంది, చాలా లోతు ఉంటుంది అనమాట. హల్లెలూయా. తగ్గింపు లేకపోవటం, సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం, పరిచర్య ధర్మంలో కరెక్ట్గా వెళ్ళలేకపోవటం, చెప్పినట్టుగా చేయలేకపోవటం, ఇవన్నీ కూడా అయోగ్యతలుగా ఉంటాయి మనకి. హల్లెలూయా. తెలియజెప్పండి, కొద్ది గట్టిగా చెప్పండి. చూడండి, దహన బలి సమాధాన బలి యాజకుడు అర్పించాలి, సమూయేలు అర్పించాలి. కానీ ఆయన ఆలస్యంగా వచ్చాడు. ఈ లోపులోనే దహన బలి సమాధాన బలి రాజుగారు అర్పించాడు. పోవాలి నువ్వు అవడు సమాధాన బలిని అర్పించడానికి దేవుడు నేను అభిషేకించాడా? యాజక వస్త్రాలు ఎందుకు మరి? యెహోవా మందిరంలో పరిచర్య యాజకుడు ఎందుకు? కొంతమంది ప్రార్థన చేయించుకోవాలంటే నామోషి. వీళ్ళు చాలా భక్తి పరులాగా, నీతి పరులాగా. నువ్వు ప్రార్థనలు ఎదుగుతున్న సంతోషం, వాక్యాలు ఎదుగుతున్న సంతోషం, అభిషేకంలో ఎదుగుతున్న సంతోషం. హల్లెలూయా. మనం సేవ కట్టే, చర్చ్ కట్టే, నీకు నువ్వు బాప్టిజం తీసేసుకో, నీ పిల్లలకు బాప్టిజం ఇచ్చే. హల్లెలూయా. సంఘములో అందరూ ఎలా ఉండాలంటే ఆత్మపూర్ణులుగా ఉండాలి, వాక్యములో పరిపూర్ణులుగా ఉండాలి, ప్రార్థించడంలో పరిపూర్ణంగా ఉండాలి, అభిషేకంలో పరిపూర్ణులుగా ఉండాలి, అన్ని విషయాలు పరిపూర్ణంగా ఉండాలి. అట్ ది సేమ్ టైం దైవజనుని ఆహ్వానించటంలో, దైవజనుడి హస్త నిక్షేపంలో, దైవజనుడి కన్నీటిలో, దైవజనుడి ప్రార్థనలో కూడా పరిపూర్ణంగానే ఉండాలి. మనం వాక్యంలో బాగా ఎదుగుతున్నాం, ప్రార్థనలో బాగా ఎదుగుతున్నాం, విశ్వాసంలో బాగా ఎదుగుతున్నాం, అభిషేకంలో బాగా ఎదుగుతున్నాం. కానీ సేవకుడి దగ్గర వచ్చి మనం ప్రార్థన చేయించుకోం. ప్రతి సందర్భం నువ్వు చేయించుకోవో, అది నాకు సంబంధం లేదు చెప్తున్నా. కానీ దైవజనుడిని ఇంటిని తీసుకురాలయా అంటే, నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు కార్యం చేయడానికి, నేను ప్రయాణానికి వెళ్ళేటప్పుడు నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నా కాపుదల దేవుడేంటి? హల్లెలూయా. చెప్పండి. బ్రదర్ గారు కారు తీస్తారు లేదా బండి తీస్తారు, ఒక పాస్టర్ గారు పలానా చాటు కింద కొద్దిగా ప్రార్థన చేస్తారు. ఇప్పుడు వీళ్ళే యేసు నామంలో, హల్లెలూయా, వీళ్ళే ప్రార్థన. మంచిది, అలా ఎదగటం మంచిదే. అలా అని చెప్పి దైవజనుడు చేయాల్సిన పనులు, సేవకుడు చేయాల్సిన పనులు కూడా కొంతమంది వీళ్ళే చేసేస్తారు. హల్లెలూయా. చేతులు పెట్టేయటం, లేకపోతే ఇంకోటి చేసేయటం. అభిషేకించబడితే, దేవుడు నీకు అధికారం ఇస్తే, దేవుడు నిన్ను చేయమని స్పష్టంగా నీతో మాట్లాడితే యు కెన్ ప్రొసీడ్. అద్భుతంగా చేయి. అభిషేకం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడం, నిన్ను నువ్వు పరిశుద్ధంగా, నీ అవయవాలను, నీ క్రియలను, నీ చూపులు పరిశుద్ధపరచుకోవడానికి, పరిశుద్ధంగా నిన్ను నువ్వు కాపాడుకోవడానికి మాత్రమే ఇచ్చాడు. హల్లెలూయా. 2, నీ ఇంటిని అంతటను కూడా విజ్ఞాపంలోనికి నడిపించడానికి, పరివర్తనలోనికి నడిపించడానికి, మారు మనసులో నడిపించి దేవుడు నేను అభిషేకించాడు. ఇది పరిధి. హల్లెలూయా. నువ్వు ఇంకా అలా ఎదుగుతున్నప్పుడు దేవుడు ఇంకొక పాలను పెంచుతాడు, దాన్ని కృపావరంలోకి తీసుకెళ్తాడు. నువ్వు ఫలాల్లోనికి వెళ్తున్నప్పుడు కృపావరంలో తీసుకెళ్తాడు. దేవుడు ప్రవచించే నాలుక ఇస్తాడు, దర్శనాలు కనే, కలలు కనే, దర్శనాలు కనే ఆత్మనిస్తాడు. అలాంటి వాటిలో మీరు ఫలిస్తూ వెళ్ళాలి. నువ్వు ఎంత ఫలించినా, ఎంత ఎదిగినా, నువ్వు ఏ నాయకుడి దగ్గర రక్షణ పొందావో, ఏ నాయకుడి దగ్గర బాప్తిజం పొందావో, ఆ నాయకుడి దగ్గర నువ్వు మనకు ఉండాల్సిందే. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి పలానా స్థలానికి వెళ్ళి సేవ చేయి. నీ సేవకుడి దగ్గర ప్రార్థన చేయించుకుని సమాధానంగా వెళ్ళి నువ్వు సేవ చేయని దేవునితో చెప్తాడు. సేవకి వెళ్ళే ఆలోచన ఉన్నప్పుడు గొడవలు పెట్టుకుని, పగలు పెట్టుకుని, బూతులు తిట్టి, సేవకుడి మీద నిందలేసి, ఇక్కడ తిని, ఇక్కడ బలపడి, ఇక్కడ అభిషేకాన్ని పొంది, క్రమం అంతా నేర్చుకుని
సేవకుని దూషించి వెళ్ళేవాడు దేవుని ఆత్మతో వెళ్ళేవాడు కాదు. అర్థం చేసుకోండి. నీకు సేవ పిలుపు వచ్చిందనుకో, హల్లెలూయా, నీ సేవకుతో నువ్వు ప్రార్థన, అన్నా దేవుడు నన్ను సేవకు పిలిచాడు, నేను సేవకు వెళ్తాను, నాకు మీ ప్రార్థన అవసరం, మీరు ప్రార్థన చేసి నన్ను పంపించండి అన్న. వచ్చి మోకాలు వేసి చాలా అతడు మాట్లాడే విధానాన్ని బట్టి దైవజనుడు కరిగిపోతాడు. వా, నిజంగా నీ సహోదరుని పిలిచాడు. ఇతని ప్రవర్తన అందరిలాంటి ప్రవర్తన కాదు, ఇతని మాటలు అందరిలాంటి ప్రవర్తన కాదు, దేవుడు ఇతను నిజంగా పిలిచాడు. నేను కన్ఫర్మేషన్ చేసుకోండి, ప్రభా ఈ బిడ్డ నిజంగా నువ్వు పిలిచావు ప్రభా, ప్రార్థన చేయమని అడుగుతున్నాడు, నేను నీ నామంలో ప్రార్థిస్తున్నా, నీ పరిచర్యకు పంపిస్తున్నా, నువ్వే తోడుగుండా అని పంపించేస్తున్నా. ఈ కమ్యూనికేషన్ ఉండాలి దైవజనుడికి, సంఘానికి. అంతేగాని నాకు అంతా తెలుసు, నేను ప్రార్థన చేసేసుకుంటా, నేను ప్రార్థన చేస్తే విడుదలైపోతుంది, నేను ప్రార్థన చేయమ్మా, నేను ఎత్తి మీద నువ్వు పెట్టేసి నువ్వే బాప్టిజం తీసేసుకో, నీ పిల్లలకు నువ్వే బాప్టిజం తీసేసుకో, రేపు వద్ద నీ పిల్లలకు నువ్వే పెళ్లిళ్ళు చేసి, హల్లెలూయా, అన్నీ నువ్వే చేసేసుకో. దైవజన అసలు పిల్లమ్మ ఎట్లా ఉంటుంది, సౌలు కూడా ఉంటారు కొంతమంది సిస్టర్లు, బ్రదర్స్. ఎలాంటి వాళ్ళు అంటే మీకు మారు మనసు కలుగుతారు, ఎదుగు, ఫలించు, అభివృద్ధి చెందు, నాయకత్వంలో ఉండాలా, నాయకుడి దగ్గర నిగమనం ఉండాలా. హల్లెలూయా, చదువుతలు చెప్పండి. నేను ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడతాను. నాకు తెలుసు ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడతాను. నాకు నాయకుడు ఉన్న దైవజనుడి ఎదుటి గౌకున మాట్లాడాలంటే కూడా భయం వేస్తుంది, అనిగమనుకుంటాను. ఎక్కడికి వెళ్ళినా మోకాల మీద కూర్చుంటాను. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే మోకాల మీద పడతాను, కాలు ఎదురుగా పడతాను. హల్లెలూయా, ఎందుకంటే ఆ అనుభవం నాకు తెలుసు. అలా ఆయన ప్రార్థన చేస్తున్నారుగా, మన సేవకులం కదా, ఐరన్ షర్ట్ నలిగిపోద్ది, ఫ్యాంట్ మడతడిపోద్ది, నిలబడదాం అంటే కుదరదు. నువ్వు పని చెయ్యు, పరిచర్యకే కాదు దేవుని సేవకు సెట్ అవ్వు. హల్లెలూయా, మోకాలు వేయాలి, వాళ్ళు మనసారా చేయి పెట్టాలి. చిన్న మాట పలికితే చాలు, గంట ప్రార్థన చేసేలా చిన్న మాట, నేను చిత్తం జరిగించుతావు, నేను దీవించుతావు, నేను చేసేసిన చిన్న మాట, ఒక్క 2 సెకండ్ల ప్రేయర్, 1 నిమిష ప్రార్థన, రాబోతున్న ఉపద్రవం, రాబోతున్న ప్రమాదాల నుంచి వాళ్ళ హస్త నిక్షేపం ద్వారా వచ్చిన మాట, దైవజనుడి నోటుల నుంచి వచ్చిన మాట మన జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. హల్లెలూయా, నేను ప్రేయర్ చేస్తుండే కొంతమందికి, ఇంటికి వెళ్ళినప్పుడు కొంతమందికి ప్రవచనాలు చెప్తా, ఆ మాటలు వెంటనే జరగకపోవచ్చు, ఆ దైవజనుడు కార్చిన కన్నీరు వెంటనే రిజల్ట్ రాకపోవచ్చు, కానీ తగిన సమయంలో నీవు చేసిన ప్రార్థనతో పాటు దైవజనుడు నీ ఇంటికి వచ్చి చేసిన ప్రార్థన, దైవజనుడు నీ ఇంటికి వచ్చి చేసిన విజ్ఞాపన, దైవజనుడు నీ కోసం ఖర్చిన కన్నీరు తగిన సమయంలో ఆదుకుంటనే, తగిన సమయంలో ఆ ప్రార్థన దేవుడు విని అద్భుతం చేస్తాడు. అందుకని ఎదురు చూడు. దైవజనుడు చెప్పిన ప్రవచనం, నీకు స్వతహాగా వాక్యము ద్వారా దేవుడు నీకు ఇచ్చిన ప్రవచనం, లేదా ఆరాధనలో నువ్వు చూసిన దర్శనం, పడుకున్నప్పుడు దేవుని ఆత్మ ద్వారా కనిన కళ, ఇవన్నీ నెరవేర్చబడ్డానికి ఎదురు చూపు మనకు కావాలి. దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, మనం ఎప్పుడు నాయకత్వంలో ఉండాలి. నాయకత్వంలో ఉంటే మన స్థానంలోకి మరొకటి రాడు. దేవుడు మనల్ని తప్పించి మన అధికారాన్ని, మన పరిచర్యను ఒకరికి అప్పగించడు. నువ్వు నమ్మకంగా ఉంటే నీ పరిచర్య నీకే ఉంటది. నువ్వు నమ్మకంగా లేకపోతే నీ పరిచర్యలు మరొకరు వచ్చేస్తారు. అది సండే స్కూల్ పరిచర్య, ఆరాధన పరిచర్య, విజ్ఞాపన పరిచర్య, వంట పరిచర్య, ఊడ్చే పరిచర్య, పాత్రలు కడిగే పరిచర్య, మందిరాన్ని శుభ్రపరిచే పరిచర్య, ఏ పరిచర్యనే కావచ్చు, అది దేవుడు నీకు నియమించిన పరిచర్య. హల్లెలూయా, ఆ పరిచర్యలో నమ్మకంగా ఉంటే దేవుని కన్నుల్లో దేవుడు పెట్టిన టెస్ట్లో నువ్వు పాస్ అయితే మరొక స్థాయికి దేవుడిని తీసుకెళ్తాను. హల్లెలూయా, తల్లి చెప్పండి. సమూయేలు వచ్చేసాడు, అప్పటికి సమాధాన బలి, దహన బలి రెండింటిని అయ్యగారు అర్పించేసాడు. అప్పటికి వెళ్ళి ఆ బల్లో దేవుడు తీసుకున్నాడా? చెప్పండి. నువ్వు చేస్తావు ప్రార్థన, సావుకుడు చేయాల్సిన ప్రార్థన నువ్వు చేసేస్తావు, సావుకుడు చేయాల్సిన క్రమం నువ్వు చేసేస్తావు. ఎక్కడికి పోతుంది? నువ్వు అభిషేకం పొందావా? దేవుడు అధికారం ఇచ్చాడా? దేవుడు చేయమన్నది చేయకుండా సావుకుడు చేసేప్పుడు నువ్వు చేస్తే అట్ట కుదురుద్ది. యాజకుడు వేరు, యాజక వస్త్రాలు ధరించిన వారు వేరు. దేవుడు తన మందిరంలో పరిచయం చేయడానికి ఏర్పరచుకున్న వారు ఉన్నారు, యాజక అభిషేకం పొందిన వారు ఉన్నారు. హిజ్కియాని పిలిచాడు, దావీదుని పిలిచాడు, సొలొమోనుని పిలిచాడు, వీళ్ళందరిని పిలిచి లేవీయులను పరిశుద్ధపరచుకున్నాను. వాళ్ళ ప్రత్యేక భావాలు,
వారు నేను ఎన్నుకున్న లేవీయులందరూ కూడా నా మందిరంలో పరిచర్య చేయాలి. హల్లెలూయా. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో వాగ్దాన భూమికి పాలు తేనె ప్రవహించి కానాను దేశానికి వెళ్ళారు. 12 గోత్రాలలో నిలబడ్డారు. ఇదిగో నీకు ఈ భూమి, నీకు ఈ భూమి, నీకు ఈ భూమి అని చెప్పి స్వాస్యాలు పంచుకుంటున్నారు. లేవీయుల గోత్రం దగ్గరికి వచ్చేసరికి దేవుడు యెహోషువతో ఆగు అన్నాడు. అదేంటి ప్రభా, లేవీయులకి అడుగు భూమి కూడా కొడతానండి. అదేంటి 11 మందికి భూమి ఇచ్చి వాళ్ళు బ్రతకడానికి భూమి ఇచ్చాడు, వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఇచ్చాడు, వాళ్ళు జీవించడానికి అన్ని ఇచ్చాడు. మరి లేవీయులకి భూమి ఎందుకు ఇవ్వాలా? లేవీయులకి ఎందుకు వద్దు అడిగాడు యెహోషువ. అదేంటి ప్రభా, ఇది బాగోదు కదా, అందరికీ చీలకపోవటం ఏంటంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? లేవీయులు నా సొత్తు, లేవీయుల్ని నేను ఏర్పరచుకున్నాను. లేవీయులకి ఈ భూమి మీద చిల్లుగవ స్వాస్యము లేదు, లేవీయులకు స్వాస్యం నేనే. వాళ్ళు తినాలన్నా, తాగాలన్నా, ధరించుకోవాలన్నా, ఏది చెయ్యాలన్నా వారికి నేను ఇస్తా, నువ్వు ఇవ్వతాను. హల్లెలూయా. అది మనం దేవుణ్ణి స్వాస్యంగా చేసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు పోషించబడదు కాక, ఏ రోజుకి ఆ రోజు మీ అనుదిన అవసరతలు దేవుడు తన మహాకృపలో యేసు నామం మీ అవసరతలు తీర్చుగాక. హల్లెలూయా. చూడండి, సమూయేలు వచ్చాడు, అప్పటికి ఈయన చేశాడు. రావటమే సమూయేలు, నువ్వు చేసిందేంట్రా? ఎవరు చేయమన్నాడు? ఈ ప్రార్థన ఎవరు చేయాలి? ఈ బలి ఎవరు అర్పించాలి? నువ్వు చేయాల్సింది ఏంటి? నేను చేయాల్సింది ఏంటి? ఇదిగో నువ్వు దేవుని కోపాన్ని తెప్పించావు. చూడండి, ప్రార్థన చేయడం మంచిదే కనుకుంటా. మొన్న 2 వారాల కిందట బలిపీఠము మందసం పడిపోతుంది, వజ్రాయలు పట్టుకోలేదా? మంచిదా అనుకున్నాం, కానీ యెహోవా కోపము రగులుకుంది. ఇప్పుడు ఈయన దైవజనుడు ఆలస్యంగా వచ్చాడని ఆగలేవా? ఆలస్యంగా వస్తే ఆగలేవా? 10 నిమిషాలు తాళి కట్టించడానికి పాస్టర్ గారు లేటుగా వస్తున్నావు, ఆగలేవా? నువ్వు వెళ్ళి కట్టించేస్తావా? ఏమవుతుంది నువ్వు వెళ్ళి కట్టించేస్తే? హల్లెలూయా. కొంతమంది ఎందుకు కట్టించారంటే వాళ్ళకి లైసెన్స్ లేదు కాబట్టి. లైసెన్సులు కానీ కావాలని ఉంటే పెళ్ళిళ్ళు వాళ్ళే చేశారు. హల్లెలూయా. తెలియజేపండి. కొంతమంది చనిపోతారు, వ్యక్తులు మహిమలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతమంది చేయలేరు, ఎందుకంటే భయంతో ఆ భయం లేకపోతే చాలా మంది చేసేస్తారు. హల్లెలూయా. అంటే అలా చెయ్యాలి, ఆ అధికారులకు వెళ్ళాలని కోరుకుంటాను. అది దేవుడు చెప్పే వరకు ఆగండి, దేవుడు చెయ్యమనే వరకు ఆగండి, దేవుడు ఆ స్థితి ఇచ్చే వరకు ఆగండి. తొందరపడి నాకంతా తెలుసు, నేను ఏదైనా చేసేస్తాను, దేవుడు నాకు ఇది చేసేమని చెప్పాడు, నిజంగా చెప్తే చెయ్యి. వస్తారు అమ్మగారు లేగారు, వస్తారు వెళ్ళిపోతారు, వస్తారు వెళ్ళిపోతారు, వస్తారు వెళ్ళిపోతారు. సాగుంతో కమ్యూనికేషన్ ఉండదు, ఏం మాట్లాడరు. నువ్వు దేని బట్టి మారావో, నీ బాధ ఏంటో, నీ స్థితి ఏంటో ఏం అర్థం కాదు. నీకు ఏదైనా బాధ ఉందా? నువ్వేం చేయాలా? తెలియజేయాలి. తెలియజేస్తేనే కదా తెలుస్తుంది. నేను ఏదైనా విషయంలో నీ ఎడల ఏదైనా తప్పు చేశాను అనుకో, ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నాను అనుకో, అప్పుడు నువ్వేం చేయాలా? బాధ పెట్టుకుని మూలన కూర్చొని ముంగమూత పెట్టుకుని వెళ్ళిపోతాయి ఎట్లాగా? హల్లెలూయా. రావాలి కదా, సమాధాన పడాలి కదా. దేవునితో సమాధాన పడుతున్నట్లుగా మన సేవకుడితో కూడా సమాధాన పడి దైవజనుడు నువ్వు కలిసి దేవుని రాజ్యాన్ని కట్టాలి. అంతేగాని సంబంధం లేకుండా ఏదో వచ్చాను వెళ్ళిపోతానంటే నీ లెక్క నువ్వే, నీ ఇష్టం. హల్లెలూయా. చలి తల్లి చెప్పండి. వచ్చేమన్నాడు తెలుసా? నువ్వు చేసిన పని అండి, చదువుతాం ఒకసారి. 10వ వచనం. అతడు దహన బలి అర్పించిన వెంటనే సమూయేలు వచ్చును. సౌలు అతను కలుసుకుని అతనికి వందనము చేయటిగా బయలుదేరి. ఎవరికి కావాలి నీ వందనాలు? ఎవరికి కావాలి నీ ప్రైజ్ లార్డ్లు? మాట వినుట శ్రేష్టం. ఓకే, మాట వినుట శ్రేష్టం. పక్కన వాళ్ళకి చెప్పండి, మాట వినుట శ్రేష్టం. నువ్వు దైవజనుడు చెప్పిన వాక్యం వినకుండా, దైవజనుడు చెప్పిన మాట వినకుండా పెళ్లి చేసేటప్పుడు పెళ్లి ఎలా చేయాలరా అని చెప్తే, ఏదైనా శుభకార్యం చేసినప్పుడు ఇలా చేయండి అని చెప్తే, అలా చేయకుండా నీ ఇష్టానుసారం చేసుకుని ఆ పెళ్ళికి వచ్చిన పాస్టర్ గారికి మటన్ బిర్యానీ పెట్టి 10,000 కానికెత్తే ఏంటో పెళ్ళి. ఇప్పుడు జరిగే పెళ్ళిళ్ళు, ఇప్పుడు జరిగే కార్యక్రమాలు, ఇంటిలో అదంతా నీ ఇష్టమా? పాస్టర్ గారికి ఏమో మటన్ బిర్యానీ పెట్టి 10,000 కానికిస్తావా? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చేయలేదా బాబు? ఇది వేరేగా అర్థం చేసుకున్నారేమో. అలా అర్థం చేసుకోమండి. నీ మగవాళ్ళు చూస్తే నాకు మళ్ళీ ఇది ఏ దారికి దారి తెస్తుంది అనిపిస్తుంది నాకు. హల్లెలూయా. చేయలేదు చెప్పండి. ఏదో ఒక పెళ్ళే కాదు, అన్నిటికీ చెప్తున్నా నేను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. పెళ్లిలోనైనా,
వేరే వేరే దాంట్లోనైనా ఏముండాలా? వాక్యము క్రమం ఉండాలి. వాక్యము క్రమం లేకుండా మనం ఉండకూడదు. ఈయన ఏం చేశాడు తెలుసా? వందనాలండి అన్నాడు. అసలు చేయాల్సిందంతా చేసేసి, చేయకూడదంతా కూడా చేసేసి, పాస్టర్ గారు రంగానే కూల్ చేస్తాను, వందనాలు చెప్తే ఆ వందనాలకి ఐగర్ పడిపోతారండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వందనాలు చెప్పాడు. వందనాలు ఎదురు చెప్పాల. నమస్కారానికి ప్రతి నమస్కారం ఇక్కడ ఏం చేయలా. అసలు చేసింది ఏంటి? నీ వందనాలు ఎవడికి కావాలి? నీ ప్రైజ్లాడు ఎవడికి కావాలి? ఆపు. నువ్వు చేసిందేంటి? చదవండి. సమూయేలు అతనితో నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు జవాబు చెప్తున్నాడు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవటయు, ఫిలిస్తీయులు మికాసులో కూడి ఉండటయు నేను చూచి, ఇకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిస్తీయుల గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించితే నేను నా అంతటక నేను సాహసించి. ఇవన్నీ ఫిర్యాదులు. రెండోది, నువ్వు నిర్ణయ కాలమా రాలేదు. మరేంటో సౌలు గారి నిర్ణయ కాలం ఏంటో, ఆయన ఏ టైం అనుకున్నాడు? దైవజనుడు ఏ టైం వస్తే నిర్ణయ కాలం అవ్వాలి, కానీ నువ్వు అనుకున్న సమయం నిర్ణయకాలం అవుతుంది. హల్లెలూయా. దేవుడు నియమించిన నిర్ణయము, దేవుడు నియమించిన టైమే నీ టైం అవ్వాలి. నువ్వు చెప్పిన టైంకి ఆ పాస్టర్ గారు వచ్చారంటే అసలు ఆ పాస్టర్ గారు ఆత్మపూర్ణుడే కాదు. ఒక విశ్వాసి మాట పాస్టర్ గారు విన్నాడు అంటే, ఒక విశ్వాస చెప్పినట్టుగా పాస్టర్ గారు చేశాడు అంటే హల్లెలూయా ఆత్మపూర్ణుడే కాదు. ఇక్కడ మీరు ఇంకో రంగా ఆలోచిస్తారు. అది ఏదైనా పరిచర్యలు, ఏదైనా మీటింగ్, కొంతమంది సలహాలు అడుగుతాం. అలాంటి వాటి గురించి, అలాంటి వాటికి లింక్ పెట్టమా. కొంతమంది ఉంటారు సంఘంలో, హల్లెలూయా, నేను కొంతమందిని సలహాలు అడుగుతా, ఇలా చేస్తే బాగుంటుంది, అలాంటివి మంచి ఉపయోగపడేవి, దేవుని రాజ్యానికి మేలుకరమైన సలహాలు అయితే అమ్మ ఇచ్చినా, చెల్లి ఇచ్చినా, అక్క ఇచ్చినా, బ్రదర్ ఇచ్చినా ఖచ్చితంగా యాక్సెప్ట్, నేను తీసుకుంటా. నేను దాని గురించి మాట్లాడతాను. నీ వ్యక్తిగతమైన ఇంట్లో జరిగే ఉంటే చూసావా, వాటి గురించి మాట్లాడతాను. దేవుని సన్నిధికి సంబంధించినవిగా నీ వ్యక్తిగతమైన వాటికి కొంతమంది టైం చెప్తారు. బ్రదర్ ఈ టైంకి రండి, పాస్టర్ గారు ఈ టైంకి రండి అండి. హల్లెలూయా. ఆ టైంకి నువ్వు చెప్పినంత మాత్రాన రాకూడదు. అసలు వీలైతే వస్తా, లేకపోతే లేదు, కానీ అసలు మ్యాక్సిమం రాకూడదు. హల్లెలూయా. అలా అని చెప్పి కావాలని లేట్ చేస్తే తప్పు, కానీ ఏదైనా బిజీగా ఉండి అప్పుడు అర్థం చేసుకోవాలి. చేతులు తల్లి చెప్పండి. ఏమన్నాడు ఇప్పుడైనా? నిర్ణయకాలం నువ్వు రాలా, యెహోవాను శాంతి పరచలేకపోయాడు. ఇక నా అంతటికి నేనే ఏం చేయాలో తెలియక నా దగ్గర ఉన్న వాళ్ళందరూ ఒకడు వెళ్ళిపోతున్నాడు. ఫిలిస్తీన్లేమో ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నారు, యుద్ధం చేయడానికి, నన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు రాలా, నాతో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. యెహోవాను శాంతి పరచుకు మునిపే హల్లెలూయా నా అంతటికి నేనే సాహసించి ఈ కార్యం నేను చేసేసాను అన్నాడు. అంతే. హల్లెలూయా. ఇక్కడ ఫెయిల్ అయిపోయాడు సౌలు. వెంటనే సమూయేలు ఏమన్నాడు తెలుసా? నువ్వు దేవుని కోపాన్ని హల్లెలూయా, నువ్వు దేవుడు చెప్పింది నువ్వు చేయరా. నువ్వు ఎవరివి? సమాధాన బలి, దహన బలి అర్పించడానికి. యాజకుడు ఏ వ్యక్తినైతే దేవుడు అభిషేకించాడో, అభిషేకించబడిన వాడు, యాజక ధర్మం అనే వస్త్రములు ధరించిన వాడు మాత్రమే దీన్ని చేయాలి. హల్లెలూయా. దెయ్యాన్ని ఎవరు వెళ్ళగొట్టాలి? అభిషేకించబడిన వారు, అధికారాన్ని పొందిన వారు దెయ్యాన్ని వెళ్ళగొడతారు. నన్ను ప్రవచించారు, 4 ప్రవచనాలు ప్రవచించారు. హల్లెలూయా. ఆ ప్రవచనాలు మీరు రాసుకుని ఆ ప్రవచనాల కోసం మీరు ప్రార్థన చేయండి. రాబోతున్న రోజుల్లో మీ ద్వారా దేవుడు దెయ్యాలు వెళ్ళగొడతాడు. చెరలో ఉన్న వారిని విడిపిస్తారు, గుడ్డివారు చూస్తారు, మోగవారు మాట్లాడతారు, చెవిటివారు వింటారు. ఆది అపోస్తుల కార్యాలు ఏవైతే ఆదిలో జరిగినాయో అది తన అభిషక్తుల ద్వారా, తన పరిశుద్ధుల ద్వారా దేవుడు నిశ్చయముగా జరిగిస్తాడు. ఇది ఒక్క దైవజనుడు ద్వారా మాత్రమే కాదు, మీ ద్వారా కూడా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ఇది ఎవరు చేయాలి? ఎవరు బలులు అర్పించాలి? అభిషేకించబడిన వారు, అధికారము పొందినవారు, దేవుని చేత పిలువబడిన వారు మాత్రమే ఈ దహన బలి, సమాధానార్థ బలి అర్పించాలి. నువ్వెవరు సమూయేలు? నువ్వెవరు సౌలు? నేను రాకముందు ఎందుకు ఇదంతా చేసావు? చాలా బాధపడ్డాడు. బాధపడి ఏమన్నాడు చూడండి, దేవుని చిత్తాన్ని ప్రకటించాడు. అందుకు సమూయేలు ఎట్లా, నేను నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఇది విషయం, అవివేకం.
దైవజనుడు ఇంటికి వస్తే ఏంటంటే రాకపోతే ఏంటంట అవివేకం. వాళ్ళ మతి సరిగ్గా లేదు, వాళ్ళ భక్తి నేను బాగానే చేసుకున్నా, బాగానే ఉన్నాను అనుకుంటారు, కానీ వాళ్ళ అవివేకం మనసు. అలాంటి వాళ్ళు కొద్దిగా దూరంగా ఉంటే మంచిది. హల్లెలూయా. అవివేకం, దేవుడు లేకుండా, దైవజనుడు లేకుండా. హల్లెలూయా. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తావు, దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నా దైవజనుడితో కలిసి రా అంటాడు. హల్లెలూయా. సేవకుడితో కలిసి రా, మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేయని అంటాడు. కొన్ని సందర్భాల్లో నీ ఒంటరి ప్రార్థన పనిచే, నీకు కాపర్నిచ్చా, నీకు నా సేవకునిచ్చా, నా సేవకుడితో పాటు కలిసి నా మందసంలోకి రా. నా సేవకుడి ప్రార్థనతో పాటు నీ ప్రార్థన కూడా ఏడవ్వాలి. మీ ఇద్దరు ప్రార్థన, మీ ఇద్దరు కన్నీళ్ళు నా మందసం కాడికి వస్తే అప్పుడు లెక్క చూసి డేట్ ఇస్తా. మీ సమస్యలకి సొల్యూషన్, సమాధానం నేను తీసుకొస్తాను. కొంతమంది జీవితంలో దైవజనుడి కన్నీరు ఉండదు, దైవజనుడి హస్త నిక్షేపణ ఉండదు. కొంతమంది జీవితంలో దైవజనుడి పాదం ఉండదు. ఎంతసేపు వాళ్ళే స్వతహాగా ఏం చేస్తాం? గుంటలో పడతాం. హల్లెలూయా. అందుకే మనం ఎలా ఉండాలా? తోడు. దైవజనుడికి నువ్వు తోడు ఉండాలి, నీకు దైవజనుడు తోడు ఉండాలి. దైవజనుడు గొప్ప అని చెప్పట్ల, అభిషేకించబడినాడు. అయితే ఆయనకి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, హెల్త్ సమస్యలు ఉండొచ్చు. దైవజనుడికి ఇబ్బందులు ఉన్నప్పుడు సంఘము మోటివేషన్గా ఉండాలి, కుటుంబం ఇబ్బందులు ఉన్నప్పుడు దైవజనుడు ఆ కుటుంబానికి మోటివేషన్ ఉండాలి. ఆ సంబంధము, ఆ సఖ్యత ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు దేవుళ్ళో ఫలిస్తారు. హల్లెలూయా. చదివే తెలియజేస్తున్నా. అవివేకంగా ఉండకంటే, ఇక్కడ సౌలు అవివేకంగా ఉన్నాడు. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే దేవుడు నిన్ను మాత్రమే రాజుగా ఉంచాడక. నీ స్థానంలోనికి ఎవరిని తీసుకురావాలన్న ఆలోచన ఆయనకి లేదు. నువ్వు భూమి మీద బ్రతికినంత కాలం నువ్వే ఇశ్రాయేలీయులకు రాజువు, ఏకైక రాజు. నీ తర్వాతే, నువ్వు భూమి మీద మరణించిన తర్వాత నీ రాజ్యం వేరేవాడికి అప్పగించబడాలి. అయితే నువ్వు చేసిన అవివేక పనును బట్టి, దేవుడు చెప్పింది చేయలేదు కనుక, నువ్వు ఆయన బాధ పెట్టావు కనుక ఏమన్నాడు చూడండి ఒకసారి. అయితే నీ రాజ్యము నిలవలో యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతేవి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించుచున్నాడు. హల్లెలూయా. దేవుని హృదయానుసారుడు ఎవరో మీ అందరికీ తెలుసు. అప్పుడు ఆల్రెడీ దావీదుని దేవుడు కనుగొన్నాడు. సమూయేలు నెక్స్ట్ వెళ్ళిపోయాడు అభిషేకించడానికి. దేవుని ఆత్మ ఆల్రెడీ దావీదు మీద ఉంది. హల్లెలూయా. మరి దావీదు మీద ఆల్రెడీ దేవుని ఆత్మ ఉండగా మరలా సమూయేలు ఎందుకు వెళ్ళి అభిషేకించాడు? ఇదొక సబ్జెక్ట్. హల్లెలూయా. దేవుని చిత్తం అయితే మరలా మాట్లాడతా. హల్లెలూయా. దేవుడు పంపించాడు, సమూయేలు అభిషేకించాడు. సమూయేలు దావీదుని అభిషేకించాడు నా హృదయానుసారం. సమూయేలు గారు కూడా ఆయన రూపాన్ని చూసి, ఆయన ఎత్తును చూసి, ఆయన దేహాన్ని చూసి, చిన్నవాడు శత్రువుల ముందు నిలబడతాడా? రాజ్యాన్ని ఎలా కాపాడుతాడు? రాజు అనేవాడు ఫిట్గా ఉండాలా, మంచి పర్సనాలిటీ ఉండాలా, చక్కని హైట్ ఉండాలా, దేహబలం ఉండాలి. అతను చూస్తేనే రాజ్యము బలంగా ఉండాలి అని సమూయేలు ఉద్దేశం. దేవుని ఉద్దేశం అదేం కాదు. ఇక్కడ నిలబడినోడు బలహీనుడైనా, నల్లగా ఉన్నవాడైనా, వికారంగా ఉన్నవాడైనా, చదువు లేనుడైనా నిలబడినది యెహోవాయే కానీ నరుడు కాదు. కొంతమంది సేవకులు చూస్తారు, అంత చదువు లేదు, అంత జ్ఞానం లేదు. వాళ్ళు చెప్తే మనం ఐఏఎస్ ఐపీఎస్ ర్యాంకులో ఉన్నాం, లేకపోతే బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నాం. ఏ విషయంలో సేవకుడు మన ముందు అంత విషయం కాదు అని అంటాం. నువ్వు పై రూపం చూసావు బ్రదర్ సిస్టర్ అంటే, నన్నని కాదు, ఏ దైవజనుడైనా సరే నువ్వు పై రూపం చూడు. సమూయేలు గారి లాంటి ఆత్మపూర్ణుడే దావీదును చూసి ఇతనా అన్నాడు. ఈయన ఉద్దేశం ఏంటంటే, రాజ్యము ముందు నిలబడితే శత్రువులు చూసి రాజును చూడగానే బాబు దావీదు చాలా పవర్ఫుల్గా ఉన్నాడు, అతన్ని దాటి మనం వెళ్ళకూడదనే ఆ యాంబిషన్ రావాలి, ఆలోచన రావాలి అనే ఉద్దేశం సమూయేలు గారు. అక్కడ సమూయేలు ఒక మాట మర్చిపోయాడు. దేవుడు సమూయేలుతో ఏం చెప్పాడంటే, నా ప్రజలకి రాజులు ఎవరు ఉండకూడదు, నా ప్రజలకి నేనే రాజుగా ఉంటాను, నా ప్రజలు నేనే పరిపాలన చేస్తాను. వాళ్ళ అవసరతలు ఏమన్నా వాళ్ళు డైరెక్ట్గా నాకు ప్రార్థన చేయాలి, వాళ్ళ ప్రార్థన నేను వింటాను, వాళ్ళకి జవాబు నేను ఇస్తాను, వాళ్ళకి కాపరిగా నేను ఉంటాను, వాళ్ళకి పోషకుగా నేను ఉంటాను. నా ప్రజలకి నాకు మధ్య మరొక మధ్యవర్తి వద్దు, నేరుగా నా ప్రజలు నన్ను కలుసుకోవాలి, నా ప్రజలతో నేరుగా నేను మాట్లాడతా, నా సన్నిధి నేరుగా వాళ్ళు పొందుకోవాలి అన్నది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. అయితే ప్రజలందరూ ఏం చేశారంటే, అందరూ గుమ్ముగూడి ఆచారము చొప్పున ప్రతి రాజ్యానికి
బాగోగులు చూసుకోవడానికి ఒక రాజు ఎలా ఉంటాడో, ఇశ్రాయేలీల మా అందరికి కూడా ఒక రాజు కావాలి అని అడిగారు. అరే దేవుడే మీ రాజు, యెహోవాయే మీ రాజు, యెహోవా మీ కాపరే, మీకు రాజు వద్దు అని సమూయేలు గారు దేవుని చిత్తాన్ని చెప్పాడు. వీళ్ళందరూ ఏం చేశారంటే బలవంతం చేశారు. లేదు లేదు, మాకు రాజు కావాలి. అన్ని రాజ్యాల్లో ఒక చిరునామం ఉంది, మాకు రాజు పలానా వ్యక్తి అని, మాకు కూడా రాజు కావాలి, మాకు రాజుని ప్రకటించంటే దేవుడు బాధపడ్డాడు, దేవుడు దుఃఖపడ్డాడు. ఆ మాటలు విని బాధపడి సమూయేలుతో మాట్లాడాడు. సరే సమూయేలు, వాళ్ళందరూ కోరుకుంటున్నారు కదా, సరే వాళ్ళ మాట నేను గౌరవించి సౌలు అనే వ్యక్తిని నేను అభిషేకిస్తాను, అతను రాజుగా ప్రకటించాను. అలా వచ్చింది సౌలుకి రాజు అధికారం. దేవుడు కావాలని నిర్ణయించుకోవాలా, ప్రజల యొక్క ఉద్దేశాన్ని దేవుడు యాక్సెప్ట్ చేసి అంగీకరించి సౌలుకి ఆ ఘనమైన అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు ఆ అధికారాన్ని పోగొట్టిస్తున్నాడు సౌలు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞను మరిచి అవివేకంగా ప్రవర్తించి ఇష్టానుసారంగా ప్రవర్తించి అతడు, నేను అతనికి ఇచ్చిన అధికారం, ఆ రాజ్యాన్ని తీసేసుకుంటాను, జనుల మీద అధికారాన్ని అతన్ని తీసేస్తాను, నా హృదయానుసారుడు ఒకడు ఉన్నాడు. అతడు ఖచ్చితంగా నా హృదయానుసారుడు. నా మనసు ఎలా ఉంటుందో అతని మనసు అలాగా ఉంటుంది, నా ఆలోచన ఎలా ఉందో నా ఆలోచన అతని ఆలోచన కూడా అలాగే ఉంటుంది. నేను చాలా మందిని కనుగొన్నా కానీ నా మనసు లాంటి వాడు ఎక్కడ దొరకల. ఒకడున్నాడు. ఎక్కడికి వెళ్ళను ప్రభువా? యెషై కుమారులు ఒకడు బెత్లెహేము అనే పట్టణానికి వెళ్ళి. హల్లెలూయా. బెత్లెహేము వెళ్ళాడు, యెషైని కనుక్కున్నాడు, కుమారులందరిని చూశాడు. లాస్ట్ కుమారుడు, చిట్ట చివడు కుమారుడు, ఎన్నిక లేని కుమారుడు, చిన్నవాడు, ఎర్రనివాడు, సన్నటివాడు, దేహబలము లేనివాడు, గొర్రెల కాపరి అడవిలో ఉన్నాడు. హల్లెలూయా. చూడగానే అర్రే ఇతను ఎలా పనిచేస్తాడు, దేవుడు ఇంత దూరం నడిపించాడు, ఇప్పుడు ఇతను నెత్తి మీద చేయి పెడితే ఇతను కూడా కాదంటాడేమో అనుకుని అనుమానంతో వెళ్తుంటే, నెత్తి మీద చేయి పెట్టక ముందే సమూయేలు, నువ్వు పై రూపాన్ని చూసావు, నేను అంతరంగాన్ని చూస్తున్నా, నేను ఎన్నుకున్న వ్యక్తి, ఏర్పరచుకున్న వ్యక్తి అతనే. హల్లెలూయా. అదేంటి ప్రభువా, ఇతడు రాజ్యం ముందు ప్రజల ముందు నిలబడితే శత్రువులందరూ చూసి ఇది బాలుడే చిన్నవాడే అంటాడు కదా, ఇతన్ని నువ్వు ఎలా ఎన్నుకున్నావు అని సమూయేలు దేవుడిని అడిగితే దేవుడు చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? హల్లెలూయా. చెల్లెత్తలే చెప్పండి. రాజు కనబడకూడదు, మనుషులు కనబడకూడదు, ఇశ్రాయేలీల పక్షము యుద్ధం చేయడానికి ఏకైక రాజు మనుషులు కనబడద్దు. అతను హృదయానుసారుడు. దావీదు అనే వ్యక్తి అతడు ఘనత పొందడు, నాకు మహిమను ఘనతను ఆపాదిస్తాడు. అతడు అన్ని విషయాలు తగ్గించుకుని నన్ను ఎచ్చేస్తాడు. అతడు ప్రార్థన పరుడు. నీకు తెలుసా, పొలం గట్ల మీద, చేరి గట్ల మీద, కొండ గట్ల మీద రోజుకి 7 మార్లు మోకాలేసి ప్రార్థన చేస్తాడు. అతని గురించి ఏం తెలుసు అనుకున్నావు నువ్వు? కొంతమంది మనం పై రూపాన్ని చూసి లెక్కే చేస్తాం. ఓకే, పై రూపాన్ని చూసి లెక్కే చేస్తాం. ఎలాగా ఇతడు ఎలా సేవకుడయ్యాడు, ఇతడు ఎలా అభిషేకించబడ్డాడు, పర్ల ఒకరు నిలబడి మిగతా వాక్యం. హల్లెలూయా. ఎలాగా ఇతను సరిగ్గా చదువు లేదే, ఇతను కులం సరైనది కాదే, ఇతడు అలాంటోడే, ఇతడు ఎలాంటోడే, ఎలా అభిషేకించాడు దేవుడు. ఇతడు వాక్యం చెప్తే మనం ఎలా వింటాం అనుకోండి. కొన్ని సందర్భాల్లో మీకు తెలియంది, మీరు చూడండి, దేవుడు ఏదో అతను చూస్తాడు. దేవుడు అనుకున్నది అన్ని కూడా ఆయనలో ఉంటాయి, మన క్వాలిఫికేషన్స్ వేరుగా ఉంటాయి. హల్లెలూయా. మన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. కానీ దేవుడు ఒక వ్యక్తిని, ఆ స్త్రీయే కావచ్చు, పురుషుడే కావచ్చు, ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడంటే దేవునికి కావాల్సిన ఏదో అతనిలో ఉంది, దేవునికి నచ్చిన ఏదో అతనిలో ఉంది. అది మనకు నచ్చినా నచ్చకపోయినా దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించాడంటే ఆ వ్యక్తిని అనేకులకు దేవుని కనుక మారుస్తాడండి. ఎప్పుడు దావీదు ఉద్దేశం ఏంటంటే నేను కనపడం. అందుకే గొలియాతు ముందు నిలబడి యుద్ధం నేను చేయట్లా, యుద్ధం నాది కాదు, నేను కాదు నీతో తలబడితే యుద్ధం యెహోవాదే. యాలాలోయలో నిలబడి గొలియాతు ముందు ఒక విశ్వాసంతో కూడా మాట్లాడు, ఈ రోజున యెహోవా నిన్ను నాకు అప్పగిస్తాడు. ఇదే విజయం. ఇక్కడే విజయం వచ్చేసింది దావీదుకి. ఈ దినమున నిశ్చయముగా యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, నీ తలను నేను నరికి వేస్తాను అన్నాడు. యుద్ధం యెహోవాదే అన్నాడు. హల్లెలూయా. యుద్ధం చేయకముందే, రాయి వేయకముందే తన మాటలతోనే విజయాన్ని సొంతం చేసేసుకున్నాడు దావీదు. హల్లెలూయా. ఈ విశ్వాసము మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నానే, తొందరపాటు నిర్ణయాలు మీరు తీసుకోవాలి. దేవుని సమయం, దేవుడు అభిషేకించే వరకు
దేవుడు అధికారాన్ని ఇచ్చే వరకు, దేవుడు పిలిచే వరకు, దేవుడు దీవించే వరకు, ఎవరు ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో మీరు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని దేవుని వైపు తేరి చూడండి. నీకు ఒక టైం రాబోతుంది, నీకు ఒక సమయం రాబోతుంది. దేవుడు దిక్కును లేపుతాడు, కొండ మీద నిలబెడతాడు. అప్పుడు దాకా కింద ఎవరిగా కనపడకుండా ఉన్నాను, కొండెక్కగానే అందరూ చూస్తారు, వీళ్ళు మన మధ్యలో ఉన్న వాళ్ళే కదా, మనతో తిరిగిన వాళ్ళే కదా, మనతో ఉన్న వాళ్ళే కదా. చూడండి దేవుడు ఎంత ఎత్తున హెచ్చించాడు. అలా దేవుడు నీ కొమ్మును నీ తలను హెచ్చించే వరకు నువ్వు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. దేవుడు నీ జీవితంలో తన చిత్తం జరిగించుగాక. ఈ మాటల్లో ఉన్న ప్రతి పరమార్థం నీ జీవితంలో స్థిరపరచి ఫలింపు చేయగాక. లేచినాడు.